మొత్తం మీద ఇవాళ ఒక చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి తెర లేవనుంది. ఏంటంటే బీసీల పార్టీ రాబోతా ఉంది. ఇవాళ సెప్టెంబర్ 17 అంటే తెలంగాణ హైదరాబాద్ సంస్థానము విలీన దినమని కొంతమంది, విమోచన దినమని కొంతమంది, తర్వాత విద్రోహ దినమని కొంతమంది అంటున్నటువంటి తరుణంలో బీసీలకు విమోచనం, బీసీలకు ఒక మంచి రోజులు రాబోతున్నాయనే దానికి సంకేతంగా ఇవాళ బీసీల పార్టీ ఆవిర్భావం కాబోతా ఉంది. హోటల్ తాజ్ కృష్ణ బంజారాయిల్స్లో అందరు కూడా ఆహ్వానితులే, బీసీ కుల బాంధవులందరూ కూడా. అంటే ఇక్కడ మనము సెప్టెంబర్ 17 గురించి చెప్పుకున్నప్పుడు బానిస బతుకులకు స్వేచ్ఛ దొరికిన రోజు, నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన రోజు, నైజాం నవాబు నడ్డి విరిచిన రోజు, పైజా మూడగొట్టి పరుగు తీయించిన రోజు, బానిస బతుకులకు స్వేచ్ఛ దొరికిన రోజు, లెక్కలేనన్ని పోరాటాలు, వేలాది మంది ప్రాణత్యాగాలు అన్నీ కలగలిపి చరిత్రకెక్కని సత్యాలు, అన్నీ కలగలిపితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతోమంది అసూలు బాసినరు. ఈ దొరలకు వ్యతిరేకంగా, దురహంకారులకు వ్యతిరేకంగా, అప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఎంతోమంది తమ ప్రాణాలను ప్రణంగా పెట్టి త్యాగాలు చేసినరు. ఆ త్యాగాల చరిత్ర పుస్తకాలలో రాయబడలేదు. కానీ సెప్టెంబర్ 17 అంటే భారతదేశానికి మొత్తం స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ సంస్థానం అంటే అక్కడ మహారాష్ట్రలో కొంత ప్రాంతం, అక్కడ కర్ణాటకలో కొంత ప్రాంతం కలిపితే హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం సిద్ధించింది. భారత్లో విలీనమైంది, విమోచన లభించింది. మరి ఇది విలీనమా, విమోచనమా, లేదంటే విద్రోహమా అని చెప్పేసి అనుకున్నప్పుడు విలీనమని కొంతమంది అంటున్నారు. ఎందుకు విలీనం అని చెప్పేసి అంటున్నారు అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్టీలన్నీ కూడా విలీన దినంగా పాటించాలని చెప్పేసి అన్నారు. విలీన దినం అని ఎందుకు అంటున్నారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా అంటే పోలీస్ చర్య ద్వారా ఇక్కడ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసింది కాబట్టి విలీనం అనే ఒక మాట. ఇది విమోచనం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పింది. భారతీయ జనతా పార్టీ ప్రకారం విమోచన అంటే ఇక్కడ నైజాం పరిపాలన మొత్తం కూడా దురహంకారంతో రకరకాలుగా మొత్తం కూడా ఇక్కడ ఈ హిందూ సమాజాన్ని అణిచివేసింది అనేటువంటి భావజాలంతో అంటే అణిచివేసినందువలన ఇక్కడ ప్రజలకు విమోచన లభించింది కాబట్టి ఇది విమోచన దినం అని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ చెప్తుంది. అందుకని అక్కడ దాశరథి కృష్ణమాచార్యులు అంటాడు, ఓ నిజాము పిచాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటాడు దాశరథి కృష్ణమాచార్యులు. అంటే ఇది విమోచన దినం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ, విద్రోహ దినం అని చెప్పేసి ఇక్కడ సిపిఐఎం తర్వాత సిపిఐ సిపిఎం ఈ పార్టీలు వామపక్ష పార్టీలు అంటూ ఉన్నాయి. అసలు యాక్చువల్గా అక్కడ అనడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు అంటే ఎవరైతే కమ్యూనిస్టులు పోరాటం చేసింది ఎవరిపైన అంటే అప్పుడు సాయుధ రైతాంగ పోరాటం దొరలకు వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేసిండ్రు. చాలామంది అక్కడ వామపక్ష భావజాలం ఉన్నటువంటి నాటి నాయకులు చాలామంది చనిపోయినరు. దొడ్డి కొమరయ్య కానీ, తర్వాత చాక లైలమ్మ కానీ, రకరకాలుగా ఇట్లా పోరాటం చేసినటువంటి షేక్ బందగీ కానీ ఇట్లా పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ కూడా నైజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మరి ఇది విద్రోహ దినం ఎట్లయితుంది, ఒక రకంగా మంచి జరిగినట్టే కదా అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంటే లేదు ఇది ఈ హైదరాబాద్ సంస్థానము కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా ఈ ప్రాంతాన్ని ఇక్కడ భారతదేశంలో విలీనం చేసి తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ తన హస్తగతం చేసుకుంది అనేటువంటి వాదన వినిపిస్తూ ఉన్నారు అక్కడ వామపక్షవాదులు. సరే, ఏది ఏమైనప్పటికీ విమోచనమా, విలీనమా, లేకపోతే విద్రోహమా అక్కడ పక్కకు పెడితే బీసీలకు సంబంధించి మంచి రోజులు రాబోతాయనడానికి ఆల్రెడీ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా బీసీల వైపే కనిపిస్తూ ఉన్నాయి రాజకీయాలు. కారణం ఏంటి అంటే ఏ ప్రభుత్వం కూడా, ఏ ప్రజాస్వామ్యంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రజల మీద ప్రత్యేకంగా ప్రేమతోటో లేకపోతే ప్రజల మీద ఎనలేనటువంటి అభిమానంతోటో చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ప్రజల నుంచి తప్పనిసరి పరిస్థితిని క్రియేట్ చేస్తే ప్రజలు ఇది కోరుకుంటున్నారు, 100% వాళ్ళకి అన్యాయం జరుగుతుందనేటువంటి వాదన గట్టిగా వినిపించినప్పుడు, గట్టిగా అక్కడ అనిపించినప్పుడు
1000% ఆ ప్రభుత్వాలు తలొగ్గి ఆ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగించేటువంటి అవకాశం లభిస్తుంది. అది బీసీలకు సంబంధించి ఇప్పుడు జరుగుతూ ఉంది. గతంలో ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నియామకాలు కానీ, అంటే నామినేటెడ్ పోస్టులు కానీ, తర్వాత ఇంకో కొన్ని పోస్టులు కానీ, లేకపోతే ఇంకా ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఒక బీసీ అభ్యర్థిని పెడతా అని చెప్పేసి ప్రకటనలు కానీ, ఇవన్నీ కూడా అంటే ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కూడా ఈ రాగం అందుకున్నాయి. ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ పోయింది, తర్వాత ఇక్కడ ఏది ఇందిరా పార్క్ దగ్గర భారతీయ జనతా పార్టీ, తర్వాత ఇక్కడ కరీంనగర్లో సభ పెడతా అని చెప్పేసి వాయిదా వేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. మొత్తం మీద బీసీల చుట్టే రాజకీయాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే తీన్మార్ మల్లన్న ఎత్తుకున్నటువంటి నినాదం బలంగా, అంటే తీన్మార్ మల్లన్న ఒక్కడే చేసిండా లేకపోతే మేము బీసీలందరూ చేయలేదా అంటే 100% బీసీ సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనమంతా ఒక్కటే 100% కలిసి పనిచేద్దాం. ఎందుకంటే ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు ఉంటే 100% నష్టం జరుగుతుంది. కాబట్టి బీసీలంతా ఒకటి కావాల్సినటువంటి తరుణం ఏర్పడింది అని చెప్పేసి అందరూ కూడా భావించారు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఎందుకు ప్రత్యేకంగా బీసీల గురించే మాట్లాడతారు మల్లన్న తర్వాత సుదర్శన్ అన్న అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటున్నారు. విషయం ఏంటంటే మా ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడరా, లేకపోతే మమ్మల్ని కలుపుకొని ముందుకెళ్ళకపోతే ఎట్లయితుందని చెప్పేసి అంటున్నారు. 100% అక్కడ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా కలుపుకొని వెళ్ళేదే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు ఆల్రెడీ కూడా చైతన్యమైనటువంటి సమాజం అది. ఎందుకంటే ఏ విషయంలో కూడా ఎవరైతే బాగా అణచివేతకు గురవుతారో ఆ అణచివేతకు గురైనటువంటి వాళ్ళు, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అణచివేతను బయటపడడానికి రకరకాల ఉద్యమాలు, రకరకాల ఇవన్నీ పోరాటాలు చేస్తూ ఉంటారు. ఆ పోరాటాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ సోదరులు చేసిండ్రు. వాళ్ళు ఒక రకంగా ఒక మంచి పరివర్తనతో ఉన్నారు కాబట్టి వాళ్ళని కలుపుకొని పోవడం ఖాయం. కాకపోతే ఏంటంటే బీసీల్లో ఐక్యత ఇంకా పూర్తి స్థాయిలో రావాలని చెప్పేసి అనుకున్నాం, పూర్తి స్థాయిలో వచ్చేసింది. నిజంగా కూడా ఇది శుభ పరిణామం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ ముఖ్యమంత్రి లేరంటే మనం అర్థం చేసుకోవాలి. 62% ఉన్నటువంటి జనాభాకు సంబంధించి ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ దొరకలేదా అంటే ఎవరి ఓట్లు, ఎవరి సీట్లు, ఎవరు అక్కడ కుర్చీలో కూర్చున్నది ఎవరు, వడ్డిచ్చేవాడు మనవాడు ఉంటే 100% మనకు మంచి జరుగుతుందనేటువంటి దృక్పథంతో, ఆలోచనతోటి బీసీ మేధావులు, తర్వాత బీసీ ప్రొఫెసర్లు, తర్వాత లాయర్లు, డాక్టర్లు, తర్వాత టీచర్లు, ఇట్లా రకరకాలుగా అన్ని సమాజాలకు చెందినటువంటి, అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కేటాయింపుల్లో అన్యాయం జరుగుతూ ఉంది. అక్కడ మన చిరంజీవులు సార్ చెప్పినట్టుగా దాన్ని తీన్మార్ మల్లన్న పదే చెప్తూ ఉంటారు. నిజంగా కూడా ఏం కావాలి అసలు యాక్చువల్గా బీసీలకు అంటే ఇజ్జత్, హుకుమత్, తర్వాత ఏది ఇస్సా, ఇజ్జత్, హుకుమత్. ఇస్సా అంటే మనవాట మనకు దక్కాలి, ఇజ్జత్ అంటే ఆత్మగౌరవంతో జీవించాలి, హుకుమత్వం అంటే తర్వాత రాజ్యాధికారం చేపట్టాలి. ఇట్లా ఈ 3 అంశాలు ప్రధానంగా, అంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఇట్లా తెలంగాణకు ఎట్లా ట్యాగ్లైన్ అయినాయో ఇట్లా ఇస్సా, ఇజ్జత్, హుకుమత్వం అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో 100% బీసీలందరూ కూడా, బీసీ సంఘాలన్నీ కూడా ఒక్కటైపోయినాయి. 100% మేము కలిసి వస్తామని చెప్పేసి కొన్ని వేలాది మంది, ఇట్లా వేలాది లక్షలాది మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. తర్వాత రకరకాలుగా కలిసిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కల్పిస్తున్నారు కాదు, 100% కలిసిపోయాల్సినటువంటి అవసరం, బాధ్యత చరిత్రలో ఇది జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి బీసీలంతా ఒక్కటైనరు. బీసీలంతా ఒక్కటైతే ఆటోమేటిక్గా ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా ఆటోమేటిక్గా కలిసి వస్తారు, కలిసి రావాలని చెప్పేసి కోరుకున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో ఇవాళ బీసీలకు సంబంధించి ఒక సువర్ణాధ్యాయం ప్రారంభం కాబోతా ఉంది. అది బీసీల పార్టీ ఇవాళ ఆవిర్భావం కాబోతా ఉంది హోటల్ తాజ్ కృష్ణ వేదికగా. కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే, లేకపోతే అందరూ కూడా లైవ్లో రకరకాలుగా చూడండి. అన్ని ఛానల్లో కూడా, అంటే ఎన్ని ఛానల్ ఇస్తే ఏం కథనో చూద్దాం మనం కానీ. కాబట్టి ఇదంతా కూడా జరుగుతుంది. ఇంకా మనం చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. మాన్యనిస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఇక్కడ మనం చూసుకున్నాం. ఆయుధాలు వదిలేస్తాం, ఆయుధాలు వదిలేస్తామని చెప్పేసి మావోయిస్టులు ప్రకటించినట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఒక లేఖ విడుదలైంది అభయ్ పేరుతో. అయితే దీనికి సంబంధించి చరిత్రలో ఎన్నడూ కూడా ఆయుధాలు వదిలేస్తామనేటువంటి మాటను మావోయిస్టులు చెప్పలేదు, కానీ ఆయుధాలు వదిలేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, నిజంగా వచ్చినటువంటి లేఖ నిజమేనా కాదా, దీనిపైన పూర్తిగా ఇంకా
అంటే చర్చ జరుగుతూ ఉంది. అసలు ఏం జరుగుతుంది, నిజంగా ఆయుధాలు వదిలేసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటామని చెప్పేసి మావోయిస్టులు చెప్పడం నిజంగా కూడా ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పుడు తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ప్రజా పోరాట పందాలో ఉద్యమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అట్లా రాజ్యాధికారం దిశగా వెళ్తే మంచిగుంటుందనేటువంటి ఆలోచన వాళ్ళకి రావడం నిజంగా శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక ఆయుధాలు వదిలేస్తాం, మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం, అభయ్ పేరిట ప్రకటన, సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. బసవరాజ్ ఆలోచనకు అనుగుణంగానే శాంతి చర్చలని స్పష్టత, సహచరులతో సంప్రదించేందుకు నెల సమయం ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేసిందంట. ఇక్కడ అభయ్ పేరుతో ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఫోటోను కూడా వేసి ఒక లేఖను విడుదల చేసిండ్రు. దానికి సంబంధించి అంటే ఆయుధాలు వదిలేస్తాం, తాత్కాలికంగా విరమిస్తాము, ఆ తర్వాత చర్చలు జరుపుతాం, మేము చర్చలు జరపడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి మావోయిస్టులు తర్వాత ఇక్కడ నక్సలైట్లు చెప్తున్నటువంటి మాట. కాబట్టి మరి ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది, ఏం కథ అనేటువంటి విషయం పైన చూడాల్సిన అవసరం ఉన్నది. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషన్జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఈ ప్రకటనలో ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలెవరైనా తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను మావోయిస్టు పార్టీ ప్రకటించడం గమనార్హం. ఎప్పుడు కూడా ఇటువంటి చేయలే, ఈమెయిల్ కానీ తర్వాత ఫేస్బుక్ కానీ ఇటువంటి ఇవ్వలేదు ఎప్పుడు కూడా, గమనార్హం. ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఈమెయిల్ నాంపేట్ 2025@gmail.com లేకపోతే ఫేస్బుక్ అయితే NAM నాంపేటాక్ ఐడీలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. వాస్తవానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసిన దాఖలాలు లేకపోవడంతో ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నా నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటన అని అభిప్రాయపడుతున్నాయంట. మొత్తం మీద దీనిపైన అంటే అసలు యాక్చువల్గా మావోయిస్టులు ఎప్పుడు కూడా మేము ఆయుధాలు మేము వదిలేస్తాం, తర్వాత మేము ప్రజా జీవనంలోకి వస్తామని చెప్పేసి పూర్తి స్థాయిలో అంటే కొంతమంది మావోయిస్టులు లొంగిపోవడం కానీ కొంతమంది మావోయిస్టులు ఇట్లా ప్రకటించడం కానీ ఇటువంటివి జరిగినాయి. కానీ పూర్తిగా మేము ఆయుధాలు వదిలేస్తాం, మేము ప్రజా జీవనంలోకి వస్తామనేటువంటి ప్రకటన గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. అయితే మరి ఇప్పుడు జరిగిందా లేకపోతే ఇక్కడ జరిపినరా లేకపోతే ఏం జరిగింది అనేటువంటి విషయం పైన చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ నిజంగా ఒకవేళ ఈ ప్రకటన విడుదలైందని చెప్పేసి మాత్రం నిఘా వర్గాలు చెప్తున్నాయి. ప్రకటనలో ఏముందంటే ఆగస్టు 15వ తేదీతో ఉన్న ఈ ప్రకటన అంటే నెల రోజులు అవుతుంది. నెల రోజుల తర్వాత మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి, హోంమంత్రి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులతో పాటు శాంతి చర్చలకు అనుకూల వైఖరిని అవలంబించిన పాలక ప్రతిపక్ష పార్టీలు శాంతి కమిటీ సభ్యుల ముందు తమ వైఖరిని స్పష్టం చేస్తున్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి చివరి నుంచి మా పార్టీ ప్రభుత్వంతో చర్చలకు నిజాయితీగా ప్రయత్నిస్తోంది. మే 10న పార్టీ ప్రధాన కార్యదర్శి స్వయంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన విడుదల చేశారని చెప్పేసి ఇక్కడ అభయ్ ఇప్పుడున్నటువంటి చిత్రంతో ఆయన పేరు ఏం పేరు మల్లోజుల వేణుగోపాల్ పేరుతోటి వేణుగోపాల్ ఆలియాస్ అభయ్ పేరుతోటి మొత్తం కూడా చిత్రం విడుదలైంది. తర్వాత చిత్రంతో పాటు ఒక లేఖను విడుదల చేసిండ్రు. మేము ఏది ఆయుధాలు వదిలేసి ప్రజా జీవనంలోకి వస్తాం, చర్చలు జరపాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు వస్తుంది ఏం కథ అనేటువంటి చూడాలి. రెండవ పేజీలో ఏమున్నది, ఆయుధాలు వదిలేస్తామని చెప్పేసి పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్లు ప్రస్తావించారు. ప్రభుత్వానికి కాల్పుల విరమణ ప్రతిపాదించారు. అత్యంత కీలకమైన ఈ అంశంపై పార్టీ అత్యున్నత నాయకత్వ సహచరులతో సంప్రదించడానికి నెల సమయం కోరారు. కానీ కేంద్రం అనుకూల వైఖరిని వ్యక్తం చేయలేదు. బదులుగా 2024 జనవరి నుంచి జరుగుతున్న సైనిక దాడుల్ని తీవ్రతరం చేసింది. పర్యవసానంగా మే 21న మాడ్లోని గుండెకోట్ సమీపంలో జరిగిన భీకర దాడిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్తో పాటు 28 మంది మరణించారు. బసవరాజ్ ఆలోచనలకు అనుగుణంగా శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లాలని మేము నిర్ణయం తీసుకొని పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నాం. దేశ ప్రధాని ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని అనంతరం చేసినటువంటి
అభ్యర్థన దృష్ట్యా మేము ఆయుధాలను వదలాలని నిర్ణయించుకున్నాం. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి లేదా ఆయన నియమించిన ప్రతినిధి బృందంతో చర్చలు జరపడానికి మేము సిద్ధం. కానీ మా మారిన అభిప్రాయం గురించి పార్టీకి తెలియజేయాలి. ఇది మా బాధ్యత. పార్టీకి ఈ అంశాన్ని వివరించి శాంతి చర్చల్లో పాల్గొనే సహచరులతో ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేస్తాం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సహచరులతో, అంటే మావోయిస్ట్ అంటే ఇప్పుడు కామ్రేడ్స్ అంటారు కదా, కామ్రేడ్ అంటే సహచరుడు అని అర్థం అనమాట. పనిచేస్తున్న సహచరులతో, ఇక జైళ్లలో ఉన్న వారితో సంప్రదించేందుకు మాకు నెల సమయం ఇవ్వండి. ఈ విషయమై ప్రభుత్వంతో వీడియో కాల్ ద్వారా మా అభిప్రాయాలను పంచుకోవడానికి మేము సిద్ధం. అందువల్ల నెల రోజుల పాటు కార్పుల విరమణను ప్రకటించి గాలింపు చర్యలను నిలిపివేయడం ద్వారా శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం అనేది మీ అనుకూల వైఖరిపై ఆధారపడి ఉంది అని చెప్పేసి అభయ్ పేరుతోటి ఒక లేఖ విడుదలైందంట. మొత్తం మీద మావోయిస్టులు చర్చలకు రావడం మాత్రం నిజంగా ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ సలహాదారులుగా ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, పలువురు ఐఏఎస్ల బదిలీలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎన్వీఎస్ రెడ్డి చాలా కాలం నుంచి మొట్టమొదటి నిజంగా కూడా మెట్రో ఎప్పుడైతే ఏర్పాటు అవుతుందో తర్వాత దీనికి అంత స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన్నే మెట్రోకి ఎండీగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అయితే ఆయనని తీసేసి, అంటే ఇప్పుడు మెట్రో నష్టాల్లోకి వెళ్ళిపోతుందనో మరి ఏందో తెలియదు, కానీ ఆయనను పక్కకు పెట్టేసి ఇప్పుడు సర్ఫరాజ్ అహ్మద్కు ఇప్పుడు ఈ బాధ్యతలు అప్పగించిండ్రంట. దానికి సంబంధించినటువంటి ఒక వార్త కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా కొనసాగుతున్న ఎన్వీఎస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పట్టణ రవాణా శాఖగా నియమితులయ్యారు. అంటే సలహాదారుగా తీసుకున్నట. ఆయన ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. అయితే ఎన్వీఎస్ రెడ్డి స్థానంలో హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్కు మెట్రో రైలు ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సిఎస్కే రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, తర్వాత సాంఘిక సంక్షేమ శాఖల డైరెక్టర్గా శృతి ఓజాను నియమించారు. ఇంటర్మీడియట్ విద్యా సంచాలకుడు కృష్ణ ఆదిత్యకు సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మంచి పని చేశారు. ఆమె ఎవరు ఉండే, ఆమె పేరు ఏం పేరు ఉండే ఆమె అసలు మినిమం రెస్పాండ్ కాకపోతుండే. ఇక హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ కోటా శ్రీవాత్సవ హెచ్ఎండిఏ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చిందంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకు అక్కడ ఉన్నటువంటి శాఖలు మార్చి అట్లా ఇచ్చిండ్రు. దానిలో భాగంగా ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డిని పెట్టుకున్నారంట. తర్వాత సర్ఫరాజ్ అహ్మద్కు ఇక్కడ మెట్రో రైలు ఎండీగా బాధ్యతలు అప్పచెప్పిండ్రు. ఇక ఏడీఈ అవినీతి పవర్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిస్కమ్ అధికారి అంబేద్కర్ అరెస్ట్ చేసిరట. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 150 కోట్ల రూపాయలు ఉంటుందంట. మరి ఈయన ఎందుకు సామాజిక వర్గం ఏందో తెలియదు, కానీ మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ బీసీలనే కథం చేస్తున్ననేటువంటిది కథ నడుస్తూ ఉంది. ఎందుకంటే 1000 కోట్లు అంటే ఇప్పుడు మనము ఇట్లా అని చెప్పేసి అవినీతి అధికారులను సపోర్ట్ చేస్తున్నామంటే సపోర్ట్ చేయడం కాదు. కాకపోతుందంటే 1000 లక్షల కోట్ల రూపాయలు కథం చేసిన వాళ్ళని పక్కకు పెట్టేసి తర్వాత చిన్న చితక అని చెప్పేసి ప్రత్యేకంగా ఇట్లా వీళ్ళపైన దాడులు జరుగుతున్నాయనేటువంటిది ఆరోపణ వస్తూ ఉంది. దానిపైన కూడా దృష్టి పెడితే బాగుంటుంది ప్రభుత్వం. అంతార్ కెమికల్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ఇక బినామీ ఇంట్లో 2,18 లక్షల రూపాయలు నగదు దొరికిందంట. అవినీతి నిరోధక శాఖ చరిత్రలో సంచలనం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనీషా అవినీతి నిరోధక శాఖ బృందాలు సోదాలు చేసిన క్రమంలో పెద్ద ఎత్తున నగదు లభ్యమైన ఉదంతం మంగళవారం చోటు చేసుకుంది. దక్షిణ డిస్కమ్ అధికారి బినామీ ఇంట్లో ఏకంగా 2 కోట్లకు పైగా నోట్ల కట్టలు లభించడం కలకలం రేపింది. తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ తనిఖీ సమయంలో ఇంత భారీగా నగదు లభించడం ఇదే తొలిసారి. అయితే ఎస్పీడీసీఎల్ హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ ఏడీఈ ఇరుగు అంబేద్కర్తో పాటు బంధువులు బినామీలకు చెందినటువంటి ఇల్లు కార్యాలయాల్లో అనీషా సోదాల సమయంలో ఇది బయటపడిందంట. అతని స్వస్థలం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాగా అతనికి 2 సోదరులు ఉన్నారంట. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రోడ్డు వద్ద ఉన్న సాయి విశ్వనాథ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. అతడి అక్రమార్జనపై అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ కొన్ని రోజులుగా ఆరా తీసిందంట. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్తో పాటు మిగతా ఉన్న చోట్లన్నీ కూడా మొత్తం కూడా ఒక ఏకకాలంలో దాడులు చేస్తే 150 కోట్ల రూపాయల ఆస్తులు, అంటే మార్కెట్ విలువ ప్రకారం 150 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడాయంట. 2,18 లక్షల రూపాయలు ఒక దగ్గర దొరికినాయి, ఇంకో 5 లక్షల రూపాయలు 5,50,000 ఇంకో దగ్గర దొరికినాయి, ఎంత జరిగినాయంట. బ్యాంకులో
77,50,000 రూపాయలు ఉన్నాయంట. కారులో 5,50,000 రూపాయలు నగదు దొరికిందంట. అవినీతి నిరోధక శాఖ బృందాలు అంబేద్కర్ స్థిరాస్తులకు సంబంధించిన పలు దస్త్రాలు, నగలు, బ్యాంకు డిపాజిట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 150 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన అంతార్ కెమికల్ కంపెనీకి అంబేద్కర్ డైరెక్టర్గా ఉన్నట్లు, దాని నిర్మాణానికి ₹1 కోటి వరకు పెట్టుబడి పెట్టినట్లు గుర్తించామని ఏసీబీ రంగారెడ్డి జిల్లా రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న దస్త్రాల ప్రకారం మరికొన్ని ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. ఇక హైదరాబాద్లో 6 రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు ఉన్నాయంట. కొండాపూర్లో 3 3 BHK ప్లాట్ ఉందంట. గచ్చిబౌలి టీఎన్జిఓస్ కాలనీ, తర్వాత G+5 భవనం ఉన్నది, అంటే 5 అంతస్తుల భవనం. ఇక షేర్లింగపల్లిలో ప్లాట్ ఉన్నది. శంషాబాద్ మండలం నర్కోడలో 1000 గజాల ఫామ్ ల్యాండ్ ఉందంట. బ్యాంకులో 77,50,000 రూపాయల నిలువ ఉన్నది. కారులో 5,50,000 రూపాయల నగదు ఉన్నది. షేర్లలో 36 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిందంట. 2 కార్లు ఉన్నాయంటే ఇంకా సోదాలు చేస్తాం, ఇంకా కూడా దొరికితే అవన్నీ వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీబీ వాళ్ళు చెప్తున్నారు. అది నడుస్తూ ఉంది కథ. వేసి పడేస్తారు మంచిగా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు కావాలంటే మరి ఇట్లా కూడా కావాలని కొంతమంది ఈ రూట్లో వెళ్తారనమాట లెక్క. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు తాత్కాలిక బదిలీలు. జీవో నెంబర్ 317 బాధితులకు ఉపశమనం. జీవో నెంబర్ 190 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఉద్యోగికి ఒక్కసారి అవకాశం అంట. గరిష్టంగా 3 ఏళ్ళు డిప్యుటేషన్ మీద పంపిస్తారంట. మొత్తం మీద 317 జీవోకు సంబంధించి ఈ 317 జీవో వల్ల పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట, తర్వాత భార్యాభర్తలు వేరే చోట ఇక్కడ రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనివల్ల నష్టపోతూ ఉన్నారని చెప్పేసి ఈ 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి అక్కడ తీర్మానం వల్ల తర్వాత తర్వాత కొంతమంది మిత్రులందరం కలిసి నిరాహార దీక్ష కూడా చేసినాం. ఇక్కడ క్యూనిస్ ఆఫీస్లోనే లైవ్ కూడా పెట్టినాం ఆ రోజు ఇక్కడనే కూర్చొని. కాబట్టి మొత్తం మీద ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. నిజంగా ఒక రకంగా శుభపరిణామం. అంటే కొంతవరకు వాళ్ళకు ఉపశమనం లభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ 190 జీవోని తీసుకొచ్చేసి 317 జీవోకి కొంతవరకు ఉపశమనం కల్పిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక మంచి నిర్ణయం. ఇక జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు. మాజీ సీఎస్ ఎస్కే జోషి పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టులు పోతే కోర్టులు ఏం చేస్తే ఉత్తర్వులు ఇచ్చేస్తాయి. ఎందుకంటే ఆమె అన్యాయంగా మా మీద కేసు పెడుతున్నారు సార్, ఎట్లనే చేసి కాపాడుర్రి ఇట్లా అని చెప్పేసి పోతారనమాట లెక్క. అన్యాయం ఏం కాదు, చేసింది కరెక్టే ఆడ. ఈ ఎస్కే జోషి అంటూ ఎందుకు పోవాలి? గతంలో సీఎస్గా పనిచేసిండు. సీఎస్ అంటే చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి ఎంతనో అంత లెక్క అనమాట. ముఖ్యమంత్రి ఆదేశాలన్నీ కూడా అక్కడ చీఫ్ సెక్రటరీ పేరుతోటి మరి బయటకు వస్తుంటాయి. అటువంటి మొత్తం రాష్ట్రానికి నడిపించినోడు పోయి కోర్టుకు పోయినట. సార్ అట్లా అది దాన్ని ఏమంటారు, అది ఆపేయండి, దానివల్ల నన్ను చర్యలు తీసుకోకండి, నా పైన చేసుకోకండి అని చెప్పియండి అట. మింగిరు మంచిగా పైసలు మింగి కూర్చున్నారు. ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. ఇక పిల్లల చేతుల్లో స్టీరింగ్ అంట. కార్లు, ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లు, చిన్నపిల్లలకు చాలామంది కార్లు, తర్వాత స్పోర్ట్స్ బైక్లు ఇస్తుంటారు అనమాట. అటు రుయ్యిన పోతాడు, దేనికో గుద్దుతాడు. కాబట్టి మీరు అట్లా ఇయ్యకూరి. చాలామంది పిల్లలు కాలు చేతులు పోయినాయి, తర్వాత కొంతమంది ప్రాణాలే కోల్పోయారు పాపం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గతేడాది 10,113 కేసులు, ఈ ఏడు 6 నెలల్లోనే 12,053 కేసులు నమోదైనాయంట. రాష్ట్రంలో మైనర్లు, ద్విచక్ర వాహనాలు, కార్లు డ్రైవింగ్ చేస్తున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వారికే కాకుండా రోడ్లపై ఇతరుల ప్రాణాలకు ముప్పుగా పరిగణిస్తోంది. వాడు చచ్చిపోవడే కాదు, వాడు గుద్ది ఇంకొని కూడా చంపేస్తాడు, వాడు మంచిగా ఉంటాడు. ఇటువంటివి జరుగుతుంటాయి అన్నట్టు. కాబట్టి మీకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే పైసలు ఉంటే ఆ పైసలని దానికైనా మంచికి ఉపయోగించాలి. కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా వానికి నువ్వు అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని చెప్తే లాస్ట్కి వస్తే వాడికి అట్లా అవుతారు లెక్క. మీకే ప్రమాదం జరుగుతుంది. దానిపైన అంటే చెప్తే కొంచెం అట్లా పెయిన్ అనిపిస్తుండొచ్చు, కానీ ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది. మీరు డైరెక్ట్ ఇచ్చి పంపిస్తే వానికి ఏమైనా అయితే ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, రోడ్డు భద్రత చట్టాల పట్ల నిర్లిప్తత రహదారులపై ప్రమాదకర పరిస్థితుల్ని పెంచేస్తున్నాయి. 2024 సంవత్సరంలో మైనర్లు డ్రైవింగ్ చేస్తున్న కేసులు 10,113 నమోదైతే ఈ సంవత్సరం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు 6 నెలల్లోనే ఏకంగా 12,053 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ దాదాపు నగరాలు, జిల్లా కేంద్రాల్లోనివే. మరోపక్క మేజర్ అయి ఉండి కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారి సంఖ్య కూడా లక్షల్లో ఉందట. చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. ఈ ఏడాది 6 నెలల్లోనే ఈ తరహా కేసులు 2.32 లక్షల కేసులు నమోదైనాయంట. 2,32,000 కేసులు నమోదైనాయంట ఇటువంటి కేసులు. ఇక ప్రధాన ఉల్లంఘనలు ఏమున్నాయి? హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఎంతమంది?
49 లక్షల మంది 49,99,748 కేసులు నమోదైనాయి. జరిమానా ఎంత పడ్డదంటే 86,38,12,12,800 రూపాయలు జరిమానా విధించిండ్రు. ఇక అతివేగం అంటే హై స్పీడ్ ఇష్టం వచ్చినట్టుగా స్పీడ్ పోతారు కదా, ఇది 5,27,839 కేసులు నమోదైతే 52,77,7,000 రూపాయలు జరిమానా విధించినట. లైసెన్స్ లేకుండా 2,32,600 మంది కేసులు నమోదైతే 5,39,90,200 రూపాయలు జరిమానా వేసిండ్రు. ఇక సిగ్నల్ జంపింగ్ చేస్తూ ఉంటారు, ఇట్లా బుయ్యి బుయ్యి అంటాడు, ఉరుకుతాడు, ఉరికి ఓడో గుద్దితే అని పని అవుతుంది. ఇవి 1,18,513 కేసులు నమోదైతే 18,84,95,000 రూపాయలు జరిమానా పడ్డదంట. ఇక సెల్ ఫోన్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూనే పోతుంటారు, ఏమన్నావురా అక్కడ ఉన్నావా, వస్తున్నా 2 నిమిషాలు అంటాడు వీడు అని చెప్పేసి వస్తున్నా అని చెప్పేసి ఎక్కడికో పోతాడు. మరి పరిస్థితి ఇటువంటి ఏకురి. ఇది 1,35,218 కేసులు నమోదైతే 13,47,44,000 రూపాయలు జరిమానా పడ్డదట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లలను కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. ఒక్కసారి కుటుంబ సభ్యుల్ని తలుసుకొని, ఎందుకంటే మందు చేసి చేస్తుంటారు అన్నట్టు. నేను మొత్తం స్ట్రే అంటాడు వాడు, స్టే ఏమంటాడు దాన్ని, నేను బరాబరే ఉన్నా అంటాడు కానీ దేనికో గుర్తాడు. దయచేసి తాగి నడపకురి, తాగి నడిపితే కూడా పరిశానే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పోతారు, నేను డ్రైవింగ్ మస్తు చేస్తా అట్లే చేస్తా అంటారు, ఎదుటోడు వచ్చి గుద్దేస్తాడు. ఇట్లా రకరకాల జరుగుతూ ఉంటాయి. మనకు చూస్తున్నందుకు ఇప్పుడు నా ఇట్లా చెప్తున్నాడు అట్లా అని అనిపిస్తుంది, కానీ విషయం ఏంటంటే ఎవరైనా ప్రమాదాలు జరిగి ఆ కుటుంబంలో కొంతమందిని కోల్పోయిన వారి కుటుంబాలను కలవండి, లేకపోతే ప్రమాదాలు జరిగి అవయవాలు ఏదైతే శరీర భాగాలు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంగవైకల్యం పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పోయి అడిగితే వాళ్ళ బాధ చెప్తారు. ఒక్క క్షణం మనము తీసుకునేటువంటి అంటే ఏమరపాటు వహిస్తే ఏం జరుగుతుందంటే అటువంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక రాజధానికి కీలక ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ కేబుల్ డిసెంబర్ నాటికి ప్రణాళికలు 2.5 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలి. విద్యుత్పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాజధాని కీలక ప్రాంతాల్లో భూగర్భ జల అంటే కింద ఇది కేబుల్ వైర్లు వేస్తారట. ఇది విదేశాల్లో వేరే ఇతర దేశాల్లో ఇది నడుస్తూ ఉంది ఆల్రెడీ. అంటే పైనుంచి మనం వైర్లు ఉంటాయి కదా, స్తంభాలు బింబాలు ఇవన్నీ ఏం లేకుండా భూముల నుంచి వేసేస్తారు. ఆ భూముల నుంచి మొత్తం దానికి మంచి కవర్ ఉంటుంది, దాంతో భూముల నుంచి వేసే ఏర్పాటు చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండట. వచ్చే 2.5 ఏళ్లలోగా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని కీలక కోర్ అర్బన్ ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ కేబుల్ లైన్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆయన విద్యుత్ శాఖ పనితీరుపై సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు విద్యుత్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూగర్భ విద్యుత్ లైన్ల విధానంపై పలు ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ విషయాలను కూడా చెప్పినట. ఎట్టి పరిస్థితుల్లో ఇవి కంప్లీట్ చేసేసేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట. ఇక రైతు బంధు వీరికి విందు 2,936 ఎకరాల్లో 3,069 మందికి నకిలీ పట్టాలు ఉన్నాయట. చూసుకోరిగా ఇవి ఏడనో కాదు ఇది తుంగతుర్తి నియోజకవర్గంలోని ఏది తిరుమలగిరి మండలంలో ఒక్క దగ్గరనే గిన్నె వెళ్ళినాయట, బయటపడాయట. ఇంకా ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ అని పెట్టిరాడ, ఏది భూభారతికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ అని కొన్ని మండలాలు పెట్టిరు. ఆ మండలంలో ఈ మండలం కూడా ఉన్నది. భూమి లేకున్నా పట్టా వేయించుకున్నారట. ఇప్పుడు పక్కకు భూమి ఉందనుకో, 100 ఎకరాల భూమి, ఏది గౌటాన్ భూమి ఉందంట, గవర్నమెంట్ భూమి ఉంటుంది కదా, అలాకెళ్ళి మెల్లగా ఇంత గుంజి చేపించుకున్నారు. చేపించినోడవాడు చేసినోడవాడు ఈ కథ ఏంది మొత్తం బయటకు తీసేసి ఒక్కొక్కరిని తొక్కి నార తీయాలి. ఇంకా వీటితో పాటు ఇంకొకటి ఏముందంటే యాక్చువల్గా ఇట్లా చేయించుకొని బ్యాంకులో లోన్లు తీసుకొని రుణమాఫీ కూడా పొందినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఇక్కడ దేవరకొండ నియోజకవర్గంలో దేవరకొండతో పాటు తర్వాత నల్గొండ, తర్వాత వివిధ జిల్లాలకు సంబంధించి అవన్నిటిపైన కూడా ఏది ఇక్కడ ఎవరైతే సిఐడి వాళ్ళు ఉన్నారో సిఐడి ఎంక్వైరీ చేస్తూ ఉంది, దానిపైన నడుస్తూ ఉంది లెక్క. అంటే ఎవరెవరైతే దీంట్లో అంటే నకిలీ పట్టాలతోటి నకిలీ పేపర్లతోటి లోన్లు తీసుకొని ఆ లోన్లలో రుణమాఫీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఈ నకిలీ పట్టాలకు జరిగినాయంట. దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది, జరగాలి. ఇంకా ఇప్పుడు ఇటువంటి దొంగలంతా కూడా బయటపడాలి. మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా బయట పెడతాం. ఏవి నకిలీ పట్టాలతోటి ఇవన్నీ చేసి తర్వాత లోన్లు తీసుకొని ఆ రుణమాఫీ కూడా పొందిన వాళ్ళకి సంబంధించి వివరాలు ఉన్నాయి, అవి బయట పెడతాం మేము. రైతు బంధు వీరికి విందు
2936 ఎకరాల్లో 3069 మందికి నకిలీ పట్టాలు ఉన్నాయంట. ధరణి పోర్టల్లోకి అక్రమంగా ఎంట్రీలు, రైతు బంధు నిధులు స్వాహా చేసిరట. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలో తాజా సర్వేలో వెలుగులోకి వచ్చినాయి ఇవన్నీ. నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలో నకిలీ పాస్ పుస్తకాల దందా వెలుగు చూసింది. ప్రభుత్వం నుంచో వారసత్వంగానో, అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ఇది, వారసత్వంగానో కొనుగోలు ద్వారానో భూములు పొందకున్న 3069 మంది యజమానులుగా మారిపోయారు. భూములు ఏం కొనలేదు, ఏం చేయలేదు, కానీ మంచిగా ఓన్లీ పట్టాలలో పేరు రాపించుకున్నారు. గతం వాళ్ళు పాస్ పుస్తకాలు తీసుకున్నారు. రైతు బంధు బీతు బంధు అంతా పడుతున్నది. ఇక్కడ రైతు బంధు పడుతున్నది, అక్కడ ఏది బ్యాంకులలో పెట్టి ఏవి లోన్లు కూడా తీసుకున్నారు. లోన్లు కూడా తీసుకుంటే రుణమాఫీ కింద రుణమాఫీ కూడా అయిపోయింది. అటువంటి పరిస్థితి ఉన్నారు లెక్క. 3069 మంది యజమానులుగా మారిపోయారు. ఏకంగా 2936 ఎకరాలకు యాజమాన్య హక్కులు పొందగా 2019లో వారికి పాస్ పుస్తకాలు కూడా జారీ కావడం రెవెన్యూ వర్గాలనే విస్మయానికి గురిచేసింది. ఇటీవల ప్రభుత్వం ఈ మండలంలో నిర్వహించిన ప్రయోగాత్మక సర్వేలో, అంటే ఏమంటాం దీన్ని, పైలట్ ప్రాజెక్టు, ప్రయోగాత్మక అంటే కొంచెం డిఫరెంట్ రాస్తారు, ఇంగ్లీష్ తెలుగు రాస్తారు వాళ్ళు. ఇది పైలట్ ప్రాజెక్టు కింద ఈ మండలాన్ని ఎంపిక చేసిండ్రు. నిర్వహించినటువంటి ప్రయోగాత్మక సర్వేలో నకిలీ పట్టాల దందా వెలుగు చూసింది. తిరుమలగిరి మండలం, చింతపాలెం, తర్వాత నెల్లికల్, తిమ్మాయిపాలెం తదితర గ్రామాలకు సరిహద్దులుగా 1000 ఎకరాల అటవీ శాఖ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని చోట్ల పలువురు సాగు చేసుకుంటున్నారు. సాగులో లేకున్నా కొందరు తమ పేర్లు రెవెన్యూ రికార్డుల్లో నిక్షిప్తం చేయేలా చక్రం తిప్పారు. రెవెన్యూ మాతృ రికార్డు 1Bలో వారి పేర్లు కూడా లేకున్నా LRUPని ఆసరాగా చేసుకొని అక్రమంగా మొత్తం మీద కథం చేసి పడేసిరట. ఇన్ని 1000 ఎకరాల భూముల్ని చేసి పట్టాలు వేయించుకొని దాంతో రైతు బంధు పొందుతున్నారు వాళ్ళు. తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నారు, అప్పులు తీసుకొని, బ్యాంకులలో అప్పులు తీసుకొని రుణమాఫీ కూడా అవుతున్నది కథాలకు. వారికి 2017కు ముందు అసలు భూములే లేవు. దసరాల్లో ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ధరణి దరిద్రం, ఇదంతా కూడా కేసీఆర్ తెచ్చిన కథ. ఇదంతా 2017 తర్వాత చూసుకోరు, అంతకుముందు లేవంట భూములకు. వారికి 2017కు ముందు అసలు భూములే లేవు. దసరాలో ఎక్కడా వారి సమాచారం కూడా లేదు. కానీ భూ దసరాల ప్రక్షాళన కార్యక్రమాన్ని LRUP ఆసరాగా చేసుకొని కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో ఏకంగా భూ యజమానులుగా మారారు. ధరణి పోర్టల్లోనూ పేరు నమోదు కావడంతో పట్టా పాసు పుస్తకాలు పొంది రైతు రూపం ఎత్తారు. అయితే 2019 నుంచి ప్రభుత్వ సాయాన్ని కోట్ల రూపాయల్లో కాజేసిండ్రు. ఇక్కడ రైతు బంధు పొందుతున్నారు, అక్కడ ఏది రుణమాఫీ కూడా లక్షల పైసలు తీసుకొని రుణమాఫీ కూడా అయిపోయింది. అటువంటి పరిస్థితి నడుస్తుంది. మా దగ్గర కూడా ఉన్నాయి కొన్ని వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇక ప్రైవేట్ విద్యా సంస్థల ముందుకు ప్రభుత్వానివి వెనకడుగు. జాతీయ ర్యాంకింగ్లలో ఏటేటా ఎంతో తేడా, మేలుకోలేకపోతే 30 అంటున్న నిపుణులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎట్లా అంటే ఇక అసలు మామూలుగా కాదు లెక్క. ఎందుకనంటే ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటినీ కూడా మొత్తం కూడా నిర్వీర్యం చేసి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైనా వాటిని ఖతం చేయాలంటే ఏం చేయాలి? టీచింగ్ ఫ్యాకల్టీని, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీని, తర్వాత అక్కడ ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాలని కల్పించకుండా దాన్ని ఖతం చేయాలి. స్కాలర్షిప్లు మంజూరు చేయొద్దు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వద్దు. ఇట్లా రకరకాలుగా మొత్తం చేసేసి అక్కడ వాళ్ళకు ఫండ్ కేటాయించొద్దు. ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, లేకపోతే ఇటువంటి కాకతీయ యూనివర్సిటీ కానీ, ఇటువంటి యూనివర్సిటీలకు ఫండ్ కేటాయించకుండా రకరకాలుగా నిర్వీర్యం చేసిండ్రు. వీటితో పాటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను పట్టించుకోకుండా, తర్వాత ఐఐటీలు, తర్వాత IIITలు వీటిని కూడా సరిగా పట్టించుకోకుండా చేసి ప్రైవేటు విద్యా వ్యవస్థకు దారి తీస్తూ ఉన్నారు. దానికోసం క్యాంపస్ రిక్రూట్మెంట్లు, కథలు, కార్ఖానాలు అని చెప్పేసి ఇంట్లో మంచిగా జరుగుతుంది, మల్లారెడ్డిలో చేరండి, సూపర్ డూపర్ అని చెప్పేసి లక్షలు మింగేసి కథం చేసి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇది ఒకటే మల్లారెడ్డి కాలేజ్ అని ఒకటే కాదు, చాలా కాలేజీలు ఇట్లా మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు వసూలు చేసుకొని ఆ దందాను ముందుకు నడపడానికి ప్రభుత్వ పెద్దలే, ప్రభుత్వంలో ఉన్నోళ్ళే దానికి సహకరించిండ్రు. ఎందుకంటే ప్రైవేటు యూనివర్సిటీలను ముందుకు తీసుకొచ్చిండ్రు. అంతకుముందు లేనటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి ప్రైవేట్ యూనివర్సిటీల ద్వారా వాళ్ళే మార్కులు వేసుకుంటాడు, వాడే దిద్దుకుంటాడు. ఎందుకంటే అటానమస్, మార్కులు వేసేది వాళ్ళే, పేపర్ దిద్దుకునేది వాళ్ళే, అంతా చేసేది వాళ్ళే అనమాట. మార్కులు ఎక్కువనే వస్తాయి ఆటోమేటిక్గా, ఎంత కావాలనుకుంటే అంత వస్తాయి, మీకు ఎంత అంటే మాకు అంత మార్కులు వస్తాయి అన్నమాట. దీంతో ప్రభుత్వ యూనివర్సిటీల్లో మాత్రం మార్కులు వేయరు. ఎందుకంటే బరాబర్ అట్లా గింతే ఉంటావు, నువ్వు ఇంత ఆన్సర్ రాసిన నీకు ఇంతనే వేస్తాను అంటారు అనమాట. అయితే ఇట్లా
ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులకు రిక్రూట్మెంట్లు కూడా చాలా తక్కువ అయిపోయినాయి. తర్వాత ఇక టీచింగ్ ఫ్యాకల్టీ లేక రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీంతో ఏమవుతుందంట, ఈ మధ్యలో మొత్తం కూడా ప్రైవేటు యూనివర్సిటీలు ప్రైవేటు కాలేజీలు లేస్తున్నాయి, ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ యూనివర్సిటీలు పండుకుంటున్నాయి. అట్లా అవుతుందట పరిస్థితి. అట్లా తీసుకొచ్చిరు ప్రభుత్వ పాలకులై చేస్తున్నటువంటి పాపం ఇది. కేంద్ర విద్యాశాఖ ఏటా ఇచ్చే జాతీయ ర్యాంకింగ్లో ప్రైవేట్ డీమ్డ్ విశ్వవిద్యాలయాలు విద్యాసంస్థలు తమ స్థానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుంటున్నాయి. కేంద్ర రాష్ట్ర విద్యాసంస్థలను కిందికి నెట్టి పైకి ఎగబాకుతున్నాయి. 2019లో విశ్వవిద్యాలయాల విభాగంలో తొలి 20 ర్యాంకుల్లో కేవలం 5 ర్యాంకులు మాత్రమే ప్రైవేట్ విద్యాసంస్థలకు వచ్చినాయి. 20 ర్యాంకులల్లా ఎప్పటి వరకు? 2019 వరకు. 20 ఏమన్నా తీసుకుంటే ఆ 20 ఇంట్లో 5 మాత్రమే ప్రైవేట్ విద్యాసంస్థలకు వచ్చినాయట. కానీ ఇప్పుడేంది ఉండగా 2025లో 10 సంస్థలకు చోటు దక్కించుకున్నాయి, సగం అయిపోయినాయి. ఇప్పుడు ఇలా పలు విభాగాల్లో ప్రైవేట్ విద్యాసంస్థలు ర్యాంకింగ్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. పోటీ పడడం ఒకటి, తర్వాత ఇక్కడ పైసలు ఒకటి, రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇంజనీరింగ్లో దేశంలోని కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల ర్యాంకింగులు ఇట్లా ఉన్నాయి. బిట్స్ పిలానీ 2019లో 25వ ర్యాంకు ఉంటే 2025లో 11వ ర్యాంకు, కొంతవరకు మంచిది జరిగింది. ఇక ఎస్ఆర్ఎంఏ ప్రైవేట్ విద్యాసంస్థలు ఇవన్నీ కూడా ప్రైవేట్ విద్యాసంస్థలు, ఒకటి కాదు మొత్తం, ఇవన్నీ కూడా మొత్తం లేచినాయి. ఇలా ర్యాంకులు లేచినాయి, ఇలా ర్యాంకులు వండుకున్నాయి. ఇక ఎస్ఆర్ఎం 36 ర్యాంకు ఉంటే 14వ ర్యాంక్ వచ్చింది, వీటికి 18వ ర్యాంక్ ఉంటే ఇక్కడ 16వ ర్యాంక్ వచ్చింది. శిక్షా ఓ అనుసంధాన్ 32 ఉంటే 22కి వచ్చింది. టాపర్ 23 ఉంటే 29కి వచ్చింది. ఇక కేఎల్ 52 ఉంటే 35కి వచ్చింది. కళింగ 48 ఉంటే 36కి వచ్చింది. లవ్లీ ప్రొఫెషన్ తర్వాత 125 ఉంటే 48కి వచ్చింది. విజ్ఞాన్ వర్సిటీ 108 ఉంటే 80కి వచ్చింది. ఇక ఎస్ఆర్ వర్సిటీ అప్పుడు అది లేకుండే, అంటే యాక్చువల్గా యూనివర్సిటీ లేకుండే, అప్పుడు దానికి సంబంధం లేదు, ఇప్పుడు 91 ర్యాంక్ వచ్చింది. అంటే టాప్ 100లో లోపల ఇవే ఉంటున్నాయి మొత్తం కూడా టోటల్ అన్నీ. కారణం ఏంటి అంటే వీటిని కథం చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలన్నీ, కళాశాలన్నీ. బీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కూడా జరగాలి. ఏది? విద్యా వైద్యం పూర్తి స్థాయిలో ఇది ప్రజలకు ఫ్రీగా అందాలి, అది కార్పొరేట్ లెవెల్లో అందాలి. అప్పుడు ప్రజల జీవితాలు బాగుపడతాయి. ఒక ఫిలాసఫర్ అంటాడు, అంటే ఒక దేశాన్ని కానీ, ఒక రాజ్యాన్ని కానీ, ఒక సమాజాన్ని కానీ నాశనం చేయాలి, మొత్తం కథం చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్లకు విద్యను అందించకపోతే చాలు, వాళ్ళే కథం అయిపోతారని అంటాడు. కాబట్టి అటువంటి పని జరుగుతుంది. ఇక ఇంజనీరింగ్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ విద్యా సంస్థల ర్యాంకింగ్లు ఇట్లున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలే ఇక్కడ ఐఐటి హైదరాబాద్కి సంబంధించి 8వ ర్యాంకు ఉంటే 7వ ర్యాంకు కొంతవరకు మెరుగైంది. అయితే ఎన్ఐటి వరంగల్ 26వ ర్యాంకు ఉంటే 28వ ర్యాంకు పెరిగింది, అంటే ఆటోమేటిక్గా తగ్గిపోయింది అన్నట్టు పరిస్థితి. ఇక ఐఐటి తిరుపతి అప్పుడు లేకుండే, ఇప్పుడు ఏర్పడ్డది. ఆ తర్వాత 57వ ర్యాంకు. హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 74వ ర్యాంకు. ఆంధ్ర వర్సిటీ కళాశాల 59వ ర్యాంకు ఉంటే 88వ ర్యాంకు. పెరిగిపోయింది. ర్యాంకులు పెరుగుతున్నాయంటే మనకు విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయంటే లెక్క. ఇక జేఎన్టీయూహెచ్ 45వ ర్యాంకు ఉంటే 98వ ర్యాంకు. ఇక ఓయూ 83వ ర్యాంకు ఉంటే ఇప్పుడు 101 నుంచి 150 దాకా పోయిందట. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 89వ ర్యాంకు ఉంటే 201 నుంచి 300 ర్యాంకు దాకా. గమనిక ఈ ఐఐటి తిరుపతి తర్వాత ఎస్సీయులకు టాప్ 200లో స్థానం దక్కలేదు గతంలో, ఇప్పుడు దక్కిందని చెప్పేసి, ఇప్పుడు పరిస్థితి ఇట్లుందని చెప్పేసి వేసిండ్రు. మొత్తం మీద ఇది ఇట్లా జరుగుతుందంట కథ. ఇక గాజా సిటీ అగ్నిగుండం, ఓవైపు బాంబు దాడులు, మరోవైపు భూతల పోరు, నేలమట్టం అవుతున్న ఆకాశ హార్మ్యాలు, 89 మంది మృతి, గాజా మంటల్లో కాలిపోతుందన్న ఇజ్రాయెల్ మంత్రి అని చెప్పేసి. గాజా ఇజ్రాయెల్ ఎప్పుడు నిత్యం రావణ కాష్టం అంటారు కదా, ఎప్పుడు చల్లారదన్నట్టు అట్లుంటుంది లెక్క. గాజా సిటీ అగ్నిగుండంగా మారింది. ఇప్పటిదాకా 10 లక్షల మంది పాలస్తీనా వాసులు తలదాచుకున్న ఈ నగరం మంటల్లో మాడిపోతుంది. ఇజ్రాయెల్ దాడులు ఒకవైపు వైమానిక దాడులతో ఆకాశ హార్మ్యాలను కూల్చేస్తూ మరోవైపు భూతల దాడులకు దిగారు. దీంతో జనమంతా అల్లకల్లోలమవుతున్నారు. వేల మంది గాజా సిటీ నుంచి దక్షిణ ప్రాంతంలోని తీర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. పాపం ఇటువంటి పరిస్థితి ఉందట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. మణికొండలో అవినీతి అనకొండ, ఏసీబీ దాడుల్లో ఎలక్ట్రిసిటీ ఏడీఈ అంబేద్కర్ అక్రమాల్లో గుట్టు రట్టు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ సహా 5 జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిండ్రు. బినామీ బంధువులు సతీష్ ఇంట్లో 2,18,00,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
కారులో 5,50,000 రూపాయలు, బ్యాంక్ అకౌంట్లో 77 లక్షల రూపాయల క్యాష్ సీజ్ చేసిండ్రు. ఇక గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం, 10 ఎకరాల్లో కెమికల్ కంపెనీ ఉందట. ఇక 5 జిల్లాల్లో మొత్తం 300 కోట్ల రూపాయల ఆస్తుల గుర్తింపు. ఒక దాంట్లో 150 కోట్లను రాశారు, ఇంట్లో 300 రాశారు, ఇంకో దాంట్లో 200 రాశారు. రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు. 5 జిల్లాల్లో మొత్తం 300 కోట్ల రూపాయల ఆస్తుల గుర్తింపు. నిందితుడిని అరెస్ట్ చేసి ఇవాళ కొనసాగుతున్నాయంట సోదాలు, ఇవాళ కూడా కొనసాగుతాయంట. అవన్నీ వచ్చినాక ఇంకేమైతే చూడాలి. ఇక అన్యాయం చేయొద్దు, గ్రూప్ 1 ర్యాంకర్స్ తల్లిదండ్రుల కంటతడి. అప్పులు చేసి చదివించడం అన్యాయం చేయొద్దు అని చెప్పేసి నిజంగా అంటున్నారు. నిజంగా కొంతమందికి నిజంగా అంటే ఒకవేళ ఇప్పుడు గ్రూప్ 1 పరీక్ష కనుక రద్దు చేస్తే కొంతమందికి బాధపడతారు వాస్తవం. ఎందుకంటే నిజాయితీగా రాసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, మనము కాదని అనట్లేదు. అంటే మొత్తం అక్రమాలు జరిగినాయి అంటే మొత్తం అంతా అన్యాయం జరిగింది, మొత్తం కూడా అక్రమమే అని చెప్పట్లేదు. కానీ అందులో సగం ఉద్యోగాలు అమ్ముకున్నా కానీ నష్టమే కదా. సగం ఉద్యోగాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా మార్కులు వేస్తే కూడా నష్టమే జరుగుతుంది కదా. నిజంగా నిజాయితీ ఉన్నటువంటి, నిజాయితీగా చదువుకొని మొత్తం నా జీవితమే గ్రూప్ 1 అని సర్వస్వంగా భావించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంది? కాకపోతే ఏంటంటే ఇప్పుడు పాపం ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే జాబ్ వచ్చి నోటికాడ బుక్క మొత్తం లాక్కున్నట్టు అయిపోతుంది, వాళ్ళు కూడా బాధపడుతుంటారు. కానీ అక్రమంగా దొంగలు ఎవరైతే తీసుకుంటారో వాడిని సింత గట్టి తొక్కల నారదీయాలి కొడుకుని ఒక్కొక్కరిని. అటువంటి జరగాలంటే ఏం చేసి అక్రమాలు చేసినట్టు కూడా చూడాలి దీంట్లో. కాబట్టి దీనికి సంబంధించి చూడాలి ఏంది ఇక్కడ ఇది గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు 3 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి మాకు అవును లేదా, 3 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి మాకు తినడానికి తిండేదని చెప్పేసి వాళ్ళు పాపం బాధపడుతున్నారు. పోటీ పరీక్షలో గ్రూప్ 1 ఖచ్చితంగా నేను సాధిస్తాము అని ఎన్నో పంటలు పబ్బాలు అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషపడేది చూడకుండా ఉన్నాం సార్. ఈరోజు 368లో ర్యాంకు సాధించుకున్న పిల్లలకి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరు. మాకు తినడానికి తిండే లేదు, పరిస్థితి బాగాలేదు, అసలు యాక్చువల్గా మేము 5 రూపాయల భోజనం చేసి చదువుకున్నాడు 3 కోట్ల రూపాయలు మేమే ఏది లంచం ఇచ్చామని చెప్పేసి అంటుంది. వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఆమె చెప్పింది కూడా వాస్తవమే పాపం. ఎందుకంటే గ్రూప్ 1 ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ పోతుందంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను గ్రూప్ 1 యాస్పిరెంట్గా ఉన్నా, నేను కూడా మస్తు కావాల్సిన చదువులు చదివినాం, అన్నీ చేసినాం, కథ చేసినాం, ఎంఏ బీఈడి టీపీటీ పిహెచ్డి కావాల్సిన చదువులు చదివేసి నెట్టు టెట్టు సెట్టు బిట్టు అన్నీ మొత్తం కావాల్సిన క్వాలిఫికేషన్లు ఉన్నా కానీ ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ గతంలో కేసీఆర్ ప్రభుత్వం అంటే 2012 నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 నోటిఫికేషన్లు లేవు. నోటిఫికేషన్లు అరాకొర వేస్తే ఆ నోటిఫికేషన్లన్నీ కూడా కొన్ని పేపర్లు అమ్ముకున్నారు, కొన్ని అవకతవకలు జరిగినాయి, రకరకాలుగా ఇప్పటి వరకు ముందర పడ్డది లేదు, పోయింది లేదు. 2012 నుంచి అంటే 13 ఏళ్ళ నుంచి. కాబట్టి పాపము మొత్తం కూడా గ్రూప్ 1 సర్వస్వం అనుకొని నేను ఎస్ఏ రేటింగ్లో స్టేట్ ఫస్ట్, ఉస్మాన్ యూనివర్సిటీ ఫస్ట్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఇవన్నీ ఉండే. అంటే అసలు యాక్చువల్గా డిస్క్రిప్టివ్ దాంట్లో ముఖ్యం కాబట్టి మనం ఉంటాం, టాప్లో ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇటువంటి దుర్మార్గం జరిగితే ఎట్లయితుంది లెక్క? పాపం చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిజంగా గ్రూప్ 1 జాబ్ వచ్చి పోతుందంటే ఇక అసలు వాళ్ళ బాధ మాత్రం వర్ణనాతీతం, దారుణంగా ఉంటుంది పరిస్థితి వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంటే ఇక్కడ జాబ్ రానటువంటి కొంతమంది అభ్యర్థులు ఏమంటున్నారంటే మేము సీరియస్గా ప్రిపేర్ అయినాం, అన్నీ చేసిన తర్వాత కూడా ఈ లంగాలు కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మార్కులు ఎక్కువ ఇచ్చిన, తెలుగు మీడియం వాళ్ళకి వేయలేదు, లేకపోతే రకరకాలుగా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి కొంతమంది అంటారు. వీళ్ళ ఆవేదన కూడా పట్టించుకోవాలి. ఇప్పుడు అసలు ఇది ఎట్లుంటుందంటే పెంపుడు తల్లి లేకపోతే కన్న తల్లి అంటే చెప్పలేని పరిస్థితులు ఉంటుంది కొన్నేళ్ళు పెంచినాక. అట్లా అయిపోయింది వీళ్ళ పరిస్థితి కూడా. కష్టపడి జాబ్ సంపాదిస్తే 3 కోట్ల రూపాయలు కొన్నారని ఆరోపణలు చేయడం ఏంటి? దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మాకు తెలియదు. మా పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దు, నోటికాడు కూడు లాక్కోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేసినారు. ఇందాక చూసినాం. రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవద్దు. ఎన్నికల్లో 4 అభ్యర్థులు నిలబడితే ఒక అభ్యర్థి గెలిచినప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారా? రాజకీయ నాయకులు దయచేసి ఆలోచించండి. మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. 10 మంది పరీక్ష రాస్తే 2కే వస్తుంది. మేము కోరుకునేది ఒక్కటే, మాకు న్యాయం కావాలి. అన్యాయంగా ర్యాంకులు రావు,
కష్టపడి చదువుకుంటేనే వస్తాయి. మళ్ళీ పరీక్షలు రాయించడం వల్ల అయ్యే ఖర్చులను ఎవరు భరిస్తారు? మా పిల్లల్ని ఎప్పటికీ అశోక్ నగర్లోనే ఉండిపోవాలన్నా? వాళ్ళ వయసు పెరిగిపోతే సర్వీస్ గడువు కూడా తగ్గిపోతుంది కదా. 3 కోట్ల స్కామ్ అంటున్నవారు దాన్ని నిరూపించాలని చెప్పేసి ఓ తల్లి బాధపడుతూ ఉందంట. ఇందాక చూసినాం కదా, 3 కోట్ల రూపాయలు అంటే అందులో సున్నలేని ఉంటే కూడా మాకు తెలియదు, ఏడికెళ్ళి దేవాల పైసలని. కష్టపడి చదివి ర్యాంకులు సాధించిన తమ పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఒక్క పోస్టును 3 కోట్ల రూపాయలు కొన్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తుండడంతో తమ పిల్లలతో పాటు తాము తీవ్ర ఆవేదనకు గురవుతున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి కూలీనాలు పనులు చేసుకొని పిల్లలను చదివించినాం, చివరికి నోటికాడికి వచ్చిన బుక్కను ఎత్తుకెళ్తున్నారు. అసలు 3 కోట్ల రూపాయలు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మాకు తెలియదు. పోస్టులు కొన్నామంటూ ఆరోపణలు చేస్తున్న వారు నిరూపించాలి. వాళ్ళు నిరూపిస్తే మేము చావడానికైనా సిద్ధమని చెప్పేసి తెలిపారు. ఇక హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 1 ర్యాంకర్ల పేరెంట్స్ మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రివాల్యుయేషన్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వగా రాష్ట్రంలో వివిధ పార్టీలు రాజకీయ ఆరోపణలకు దిగారు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వచ్చేసి తల్లిదండ్రులు వచ్చినట. పాపం మా పిల్లగాళ్ళు ఇట్లా ఇంత కష్టపడి మేము ఇట్లా చేసి ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివి చటిడి చేస్తే మా పరిస్థితి ఇట్లా అయిపోయాయని చెప్పేసి బాధపడుతున్నట. ఇక్కడ ఇలా బాధ ఉన్నది, అక్కడ ఉద్యోగం రానటువంటి చదువుకొని నిజాయితీగా కష్టపడేటువంటి వాళ్ళ బాధ కూడా ఉన్నది. వాళ్ళది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సరే ఇట్లా నిజాయితీగా సగం మంది కొట్టొచ్చు, మనం కాదంటలేము, కానీ అక్రమంగా ఎవడైతే జాబ్ సంపాదిస్తాడో వాళ్ళ సంగతి కూడా చూడాలి కదా, అది కూడా అన్యాయమే. ఇక కొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయ విద్యుత్తు, లిఫ్ట్ ఇరిగేషన్, మంచినీటి సరఫరా కరెంటు కూడానంట. సీఎం రేవంత్కు అధికారుల ప్రతిపాదనలు, కేబినెట్ ఆమోదం తర్వాత ముందుకెళ్లాలని సీఎం ఆదేశమంట. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలను 3గా విభజించండి. పీపీఏ అలొకేషన్, ఆస్తుల బకాయిలు సిబ్బందికి పంచండి. అయితే డిసెంబర్లోగా అండర్ గ్రౌండ్ కేబుళ్లకు సమగ్ర ప్రణాళిక 2.5 ఏళ్లలో కోర్ అర్బన్ రీజియన్లో పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశించుంటూ లోపలికి వెళ్ళాలని చెప్పేసి. కేబుల్ ఉంటాయి కదా, ఇప్పుడు మీదకెళ్ళి తంబాలేసి తీగలు వేయడం కాకుండా లోపలికి వేస్తారనమాట కేబుల్లు. ఇక్కడ వేరే దేశాలలో ఉంటాయి, ఫారిన్ కంట్రీస్లో ఇట్లా నడుస్తుంటుంది, దాన్ని చేయాలని చెప్పినట్ట ముఖ్యమంత్రి. ఇక మెట్రో ఎండీగా సర్ఫరాజ్, హైదరాబాద్ మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ నియమితులయ్యారు. ఆ పోస్టులో ఉన్న ఎన్వీఎస్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడిగా అపాయింట్మెంట్ అయ్యారు. అయితే శృతి ఓజాను మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియమించారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఉన్న కృష్ణ ఆదిత్యకు సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారంట. నిజంగా మంచి పని చేశారు నిజంగా. ఎవరికి ఇప్పుడు ఈయనకి అప్పగించడం, పేరేం పేరు ఉంటుంది, అలుగు వర్షిని కదా, కదా పేరు ఉంటుంది. ఆమె ఉండే, ఆమె అసలు ఫోన్లోకి ఎత్తది ఏం లేదు, ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. ఈ సోషల్ వెల్ఫేర్ విద్యా సంస్థలకు సెక్రటరీగా ఉండే. ఇక 21 నుంచి బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ సిద్ధమైంది. ఈ నెల 21న వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడిలో వేడుకలను ప్రారంభించి 30న హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ముగించనుంది అని చెప్పేసి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రోజు చేస్తారట. ఈ 9 రోజుల పాటు 10 రోజుల పాటు జరిగేటువంటి బతుకమ్మ ఉత్సవాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ వరంగల్లో ప్రారంభించి తర్వాత హైదరాబాద్లో ముగిస్తారు. అయితే ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కోసారి చేస్తే అట్లా ఆ జిల్లాలకు ప్రాధాన్యం పెరుగుతుందనేటువంటిది ఇక్కడ ప్రభుత్వం భావిస్తూ ఉంది. తర్వాత పర్యాటక శాఖ అయితే 10,000 మందితోటి ఒకటేసారి బతుకమ్మ ఆడిచ్చేసి ఇక్కడ గిన్నిస్ బుక్ రికార్డు కూడా చేద్దామని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తున్నట ప్రభుత్వం. ఈ నెలలో 2 లక్షల టన్నుల యూరియా ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర మంత్రిని కలిసినారు. అక్కడ ఎవరు, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన లోటును భర్తీ చేయండి, కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి. కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడుతోనూ భేటీ అయ్యిండు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు కూడా వినతి పత్రం ఇచ్చిందంట. ఎరువులు ఇవ్వండి అని చెప్పేసి. ఎరువుల కోసం పాపం గోసపడుతున్నారు రైతులు. ఒక్క మండలంలో 3,000 బోగస్ పట్టాలు చూసుకో. ఏడా తిరుమలగిరిలో, నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో చేపట్టిన సర్వేలో అనర్హుల గుర్తింపు. భూభారతి పైలట్ ప్రాజెక్టు సర్వేలో అక్రమాలు వెలుగులోకి వచ్చినాయి. అర్హులైనటువంటి 4,000 మందికి త్వరలో పట్టాలు ఇస్తాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. అధికారులు మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని సూచన. చూసుకోయిగా భూములు లేవు పట్టాలు తీసుకున్నట్ట మంచిగా. ప్రభుత్వ భూములు కూడా కథం చేసినారు, అటవీ శాఖ భూములు కథం చేసినారు, ఇట్లా వేసినట్ట మొత్తం లెక్క.
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్టు సర్వేలో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి సాగర్ మండలంలో నిర్వహించిన సర్వేలో 3000 బోగస్ పట్టాలు బయటపడ్డాయి. వీళ్ళు ఏండ్ల తరబడి ప్రభుత్వ భూములను అక్రమంగా అనుభవిస్తుండగా వీళ్లకు గతంలో జారీ చేసిన పట్టాలను రద్దు చేశారు. అర్హులైన 4000 మందికి త్వరలో కొత్త పట్టాలు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భూ సమస్యలను అధికారులు మానవీయ కోణంలో పరిష్కరించాలని సూచించారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని భూ సమస్యలపై మంగళవారం సెక్రటేరియట్లో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించిండు. ఇగో ఇట్లా అయిందట, చూసుకో. 3000 ఎకరాలట, 3000 బోగస్ పట్టాలు. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్, అప్పుడు బాగా చెప్తుండే కాక క్లౌడ్ బరస్ట్ అయిందని చెప్పేసి, అంటే ఈ క్లౌడ్ బరస్ట్ ఎక్కడిదిరా నాయన అని కొత్త పదం లెక్క కనిపించేది. ఇప్పుడు క్లౌడ్ బరస్ట్ రెగ్యులర్ అవుతుంది. ఒక్కడేసారి మేఘం ఉరివి దన్మని ఒక్కడేసారి పడతారన్నమాట నీళ్ళు. అట్లా పడితే వరదలు వచ్చేసి కొట్టుకపోతాయి ఆడున్నాయి అన్నీ కూడా. అట్లా అయిందని కేసీఆర్ చెప్తుండే అప్పుడు కాక. ఇప్పుడు అవుతుందంటే ఉత్తరాఖండ్లో నిజంగా పాపం దారుణంగా ఉంది పరిస్థితి. అర్ధరాత్రి డెహ్రాడూన్ను ముంచెత్తిన వరద, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనవి. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నదులు. 15 మంది గల్లంతు, 500 మందిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది. ఇక హిమాచల్ ప్రదేశ్లో రాత్రంతా కుండపోత, స్తంభించిన రాకపోకలు, భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మసూద్ ఫ్యామిలీని ముక్కలుగా పేల్చేశారు. జైషే కమాండర్ ఇలియాస్ కశ్మీరీ అంగీకారం ఒప్పుకున్నది. ఆయన పని చేసినట్ట, వాని పని కాదు, వాని కుటుంబం కూడా ఖతం చేసినట్ట మనోళ్ళు. టెర్రరిజం ద్వారా భారత్ ఆఫ్ఘనిస్తాన్పై పోరాడుతున్నామని కామెంట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ వీడు ఏది పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు వీడు. ఇదే సంస్థనే కాబట్టి వీని పని చేసిరట. ఇక ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నా అదనంగా వసూలు. విద్యార్థుల నుంచే పైసలు గుంజుతున్న కాలేజీలు. ఈ కాలేజీని ఒక్కొక్కరిని నిజంగా తీసుకొచ్చి తొక్కాల కొడుకులను ఒక్కొక్కరిని ఇట్లా చేస్తున్న వాళ్ళని. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ విద్యార్థుల దగ్గర తీసుకుంటారు. ఆ ఫీజు, ఈ ఫీజు, తర్వాత ఈ ఫీజు, స్పెషల్ ఫీజు, లంగా ఫీజు, ఇవేంద్రా బాబు. చాలా కాలేజీలు ఇవన్నీ కూడా చేస్తున్నాయి. మళ్ళీ వాడు చెప్తే విన్నాడు. మళ్ళా ఏమవుతుంది ఇటువంటి డైలాగ్ కొడుతురు. ఈ పని అవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ విధానం మార్చాలని భావిస్తున్న సర్కార్ ఇకపై స్టూడెంట్లు పేరెంట్స్ అకౌంట్లలో జమ చేయాలని చెప్పి మంచి పని చేస్తారు. ఈ పని చేయదు, తిక్క తిరుగుతుంది. అలా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లు వేసేస్తుంటే ఏం అర్థమవుతలేదు లెక్క. ఈ అకౌంట్లో వేసిన పైసలు తీసుకుంటారు, తర్వాత మళ్ళీ విద్యార్థుల నుంచి మళ్ళీ ఫీజులు వసూలు చేస్తారు. లంగాలు కొన్ని కాలేజీలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల విధానంలో మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కాలేజీ యాజమాన్యాలకు ప్రతి ఏటా రియంబర్స్మెంట్ కింద 1000 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పైగా సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట. ఈ కొడుకులను, లంగా కొడుకుల్ని తీసుకొచ్చి అలా పని చేయాలి ఎవడైతే ఇట్లా చేస్తున్నాడో. ఇక జీతాలకు మించి లోన్లతో ఈఎంఐ తిప్పాలని చెప్పేసి చూసుకుంటే ఈఎంఐకి ఇబ్బందిగా ఉంది. ఇంకో లోన్ ఇస్తే ఇవ్వండి సార్ అంటే ఈఎంఐ కడుతుంది, ఇంకో లోన్ తీసుకుంటారట. ఇటువంటి కథలు కూడా చేస్తాడు కొంతమంది. ఫోన్లు ఏకురే ఇప్పుడు చాలామంది చేస్తారు పాపం. ఫోన్లు అంటే ఎట్లా రావాలి, ఏం కథ, మీటింగ్ ఇట్లా అని చెప్పి చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ తాజ్ కృష్ణ హోటల్, తర్వాత ఇక్కడ బంజారా హిల్స్లో ఉంటుంది. ఉదయం 11 గంటలకు మన అంటే బీసీల పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఉంటుంది. కావాలంటే అక్కడికి రావచ్చు. మరి ఎట్లా రావాలి, పాసులు ఉంటాయి, ఆ పాసులు ఉంటాయి అంటే పాసులు బీసులు అయితే ఏం లేవు ఇప్పుడైతే. కాకపోతే మరి పరిస్థితి ఎట్లుంటో చూడాలి. కానీ రావాల్సింది మాత్రం తాజ్ కృష్ణ హోటల్, బంజారా హిల్స్. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. 10 ఏళ్ల బాలికపై 62 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం, నేరస్తుడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధించిన నల్లగొండ జిల్లా ఫోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంట. నిజంగా జడ్జి మరి దాని వేసేస్తుంది, మొత్తం మంచిగా విధిస్తుంది, మంచి శిక్షలు ఫటాఫట అవుతుంది లెక్క. ఇక ఫోక్సో కేసుల్లో 22 నెలల్లోనే 10 తీర్పులు ఇచ్చిన న్యాయాధికారి రోజారమణి. ఇక ఒకరికి ఉరి శిక్ష, మరొకరికి 51 ఏళ్ళు జైలు శిక్ష విధించిందంట. 62 ఏళ్ళు ఏం పుట్టిందిరా బాబు చిన్నపిల్లల పైన, వెస్ట్ ఫెలోస్. నరేంద్రుడి జైత్రయాత్ర ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి క్యూన్యూస్ తరఫున, తర్వాత ప్రేక్షకుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఛాయ్వాలా నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన నేత, గుజరాతీ సీఎంగా 13, దేశ ప్రధానిగా 11 ఏళ్ళు
40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు విమర్శలు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్ అని చెప్పేసి ట్రంప్ మొన్న మై ఫ్రెండ్ మోదీ అని చెప్పేసి శుభాకాంక్షలు చెప్పినట్టు మంచిగా ఉన్నది. కానీ నిజంగా కూడా మోదీ వచ్చిన తర్వాత చాలా మార్పులు చేర్పులు అయితే వచ్చినాయి. దేశ రాజకీయాల్లో ఆయనను కోట్లాది మంది తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఆయన దేశభక్తికి తిరుగులేదని, కుటుంబంతో సహా సర్వస్వాన్ని త్యాగం చేసి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చేందుకు ఆహర్నిశలు కృషి చేస్తుంటాడని వారు భావిస్తుంటారు. అదే సమయంలో ఆయన దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడతారని, విద్వేష భావాలు రెచ్చగొడతారని, అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, దేశాన్ని వెనక్కు నడిపిస్తారని మరికొంతమంది తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఆయన ఎవరో కాదు, 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి గత 11 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. దేశ రాజకీయాలపైనే కాదు, ప్రజల మనోభావాలపైన ఆయన చెరగని ముద్ర వేసుకున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక మన పోరాట చరిత్రకు ప్రతీక తెలంగాణ విమోచన దినోత్సవం. అసలు యాక్చువల్గా ఎవరు రాయలేదు చూసి అయ్యేలా. సెప్టెంబర్ 17 గురించి భారతీయ జనతా పార్టీ అక్కడ అమిత్ షాని పిలిపిస్తాం, కేంద్ర హోంమంత్రిని పిలిపిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కనిపిస్తలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో మేము చేస్తాం అట్లని చెప్పేసి అన్నారు. వాళ్ళు కూడా ఇది ప్రజాపాలన కార్యక్రమం అన్నారు, వాళ్ళు పెద్దగా పట్టించుకుంటలేరు. తర్వాత ఇప్పుడు ఏంది, ఇప్పుడు గతంలో ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పేసిండ్రు, వాళ్ళు కూడా పక్కకు పెట్టేసిండ్రు. సెప్టెంబర్ 17 మర్చిపోతారు ఒక రకంగా. ఇది ఒక రకంగా ఇది కథ నడుస్తూ ఉంది. కాకపోతుందంటే ఈ సెప్టెంబర్ మరక మంచికే అన్నట్టు, అవి జరగకపోవడం కూడా మంచికే. ఎందుకంటే బీసీల పార్టీ ఆవిర్భవిస్తూ ఉంది, బీసీలకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఇది ఒక శుభదినం. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటుండే ఇక నేడు పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ నిర్వహిస్తారట. ముఖ్య అతిథిగా పాల్గొనున్న రాజ్నాథ్ సింగ్, అక్కడ ఆయన వస్తారనుకుంటే ఈయన రాజ్నాథ్ సింగ్ వస్తున్నట్ట. ఇప్పటికే నగరానికి చేరుకున్న రక్షణ మంత్రి, ఫస్ట్ హోంమంత్రి వస్తానన్నారు. ఇక అమెరికా భారత్ వాణిజ్య చర్చలు మళ్లీ షురు అయినాయి. ట్రంప్ అడ్డగోలు సుంకాలతో నిలిచిన ప్రక్రియ తాజాగా 6వ దశ చర్చలు పునఃప్రారంభమైనాయి. రాకేష్ అగర్వాల్ నేతృత్వంలోని భారత బృందంతో ఢిల్లీలో భేటీ అయిన అమెరికా ప్రతినిధి బృందం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక విద్యుత్ ఏడీఈ అక్రమాస్తులు 100 కోట్ల రూపాయలనేట. ఒక దాంట్లో 300 కోట్లు రాసిరు, ఒక దాంట్లో 500 కోట్లు రాసిరు, దాంట్లో 150 కోట్లు రాసిరు, ఇలా 100 కోట్లు రాసిరు. సొంతంగా 10 ఎకరాల్లో రసాయన పరిశ్రమ ఉందట. బినామీ ఇంట్లో 2,18,00,000 రూపాయలు దొరికినాయి పైసలు. అక్రమ సంపాదనతో రియల్ ఎస్టేట్ దందా. ఏసీబీకి చిక్కిన ఇబ్రాహీం బాగా ఏడీఈ. హైదరాబాద్ శివార్లో విద్యుత్ అధికారుల అక్రమాలు, బినామీ పేర్లతో కాంట్రాక్టర్లు అంచనాలు పెంచి అక్రమాలు లంచాలు తీసుకున్నాడని చెప్పేసి దీని మీద ఆరోపణలు ఉన్నాయి. ఇక లంచం కేసులో తహసీల్దార్కు 7 ఏళ్ల జైలు శిక్ష విధించిండ్రు. ఒక దగ్గర అవినీతి సొమ్ము అందరం పంచుకుంటామని చెప్పేసి స్పై కెమెరాలో మణిహారిక సంభాషణ రికార్డ్ అయిందంట. డిజిటల్ ఫైల్ను కోర్టులో సమర్పించిన ఏసీబీ. మేము అందరం పంచుకుంటాం పైసలు, ఇవేం నాకు ఒక్కదాన్ని తీసుకుంటున్నా అన్నదంట. ఆమె మనిషిని తీసుకుంటామన్నదంట. పిట్ట కింద కాసు నాకింత కాసు అన్నట్టు అట్లా చెప్పిందంట. మంచినే మేడం, పని అయింది, తీసుకుపోయి ఆడ పెట్టిందట కోట్ల. ఇక సర్కారీ పథకాలకు డిస్కమ్. వ్యవసాయ పంపు సెట్లు ఎత్తిపోతలన్నీ దాని పరిధిలోకి వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. రాష్ట్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఏర్పాటు. కొత్త డిస్కంపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో కోర్ అర్బన్ రీజియన్లో భూగర్భ విద్యుత్ తీగల ఏర్పాటు పూర్తి కావాలి. కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి. డిసెంబర్లోగా పూర్తిస్థాయి ప్రణాళికలు. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం అని చెప్పేసి ఇరుపక్షాల వాదనలు విన్నాకే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు అన్నదంట. సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణకు కొంతవరకు ఊరట లభించింది. మాకు పైసలు రావాలి, ఏది ఇక్కడ కరెంటు బిల్లులు మాకు ఇయ్యలేదు తెలంగాణ, వాళ్ళ నుంచి పైసలు రావాలని చెప్పేసి అలా ఏపీ అడుగుతుందనమాట. అట్లా అంటారు, తర్వాత చూసుకొని మేము మధ్యంతర ఉత్తర్వులు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందట. ఇక ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించండి, నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. నెట్వర్క్ ఆసుపత్రులకు మంత్రి దామోదర్ రాజనరసింహ విజ్ఞప్తి చేసిండు. రాజకీయ దురుద్దేశంతోనే కొందరి కుట్రపూరితంగా చేసిరని చెప్పేసి వెల్లడించిండు. ఆరోగ్యశ్రీ బంద్ అయింది. ఇప్పుడు ఇవాళ ఎవరన్నా హాస్పిటల్ పోయి పేదోళ్ళ హాస్పిటల్ పోయేసి మేము ఆరోగ్యశ్రీ కింద జయజంతమంటే జైలుగా పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే బకాయిలు ఉన్నాయంట. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా బకాయిలు పెట్టిందట. జస్ట్ 1,400 కోట్లు ఇస్తే ఆరోగ్యశ్రీ మొత్తం క్లియర్ అయిపోతుంది. లెక్క క్లియర్ అయిపోతే పేదలకు వైద్యం అందుతుంది. వైద్యం లేక చాలామంది పేదలు చచ్చిపోతున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే చిన్నవి పట్టించుకోదనమాట. 1,400 కోట్లు అంటే పెద్ద విషయం ఏమన్నా.
ఇక మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి నియామకం. ఆయనకు పట్టణ రవాణా వ్యవస్థ అప్పగించిన సర్కార్. మహిళా శిశు సంక్షేమం డైరెక్టర్గా శృతి ఓజా, పలువురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక మోసగాళ్ల వలలో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా పడ్డారట. ప్రైవేటు సంస్థల్లో కోట్ల రూపాయలలో కొందరు పెట్టుబడి, బినామీల పేరుతో పెట్టుబడి పెట్టిన అధికారులు తమ గార్మెంట్ ఫ్యాక్టరీలో పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన మహిళ. చూసుకో, ఆర్డర్లు కూడా మంచిగా చేస్తారు కొంతమంది. ఇక సిసిఎస్లో కేసు నమోదు, మహిళ అరెస్టు. కొన్ని కోట్లు వారికి ఎలా వచ్చాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారట. ఆర్థిక మోసగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఫ్రీలాన్స్ ఆఫర్, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు. తమ వెంచర్లో పెట్టుబడులు పెడితే ప్రతి నెల 15% రిటర్ను ఇస్తామని, బంగారంపై పెట్టుబడి పెడితే ఏడాదికి డబుల్ రేటు బంగారం పొందొచ్చని, తమ కంపెనీలో ఫ్యాక్టరీలో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు ఇస్తామని, ఇలా కళ్ళబొల్లి మాటలతో అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. 100 కోట్ల రూపాయలు మూటగట్టుకుని బిచానా ఎత్తేస్తున్నారు. ఈ కేటుగాళ్ల వలలో కొందరు ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు కూడా చిక్కుకొని మోసపోతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిని ఎలా మోసం చేసింది ఓ మహిళ కావడం, వీళ్ళందరినీ కూడా మోసం చేసింది ఓ మహిళ కావడం గమనార్హం. తన గార్మెంట్ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి పదుల సంఖ్యలో వ్యక్తులతో పెట్టుబడులు పెట్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు తెలిసింది. పెట్టుబడులు పెట్టిన వారిలో ఓ ఐఏఎస్, ఆర్డీఓ సహా పలువురు రెవెన్యూ ఇతర ఉన్నతాధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా ఉన్నారట. వాళ్ళ పని కూడా చేసింది ఆమె. ఉద్యోగుల తాత్కాలిక బదిలీలకు మార్గదర్శకాలు. జీవో నెంబర్ 190 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకే స్థానికతకు సంబంధించిన బదిలీలకు అనుమతి. గరిష్టంగా 3 ఏళ్లు, ఆ తర్వాత పాత స్థానానికే. పదోన్నతులు, భాగస్వామి, మ్యూచువల్ విభాగాల్లో లబ్ధి పొందిన వారికి అవకాశం లేదంట. మొత్తం మీద 317 జీవోతోని చాలా ఇబ్బంది పడ్డటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళకు సంబంధించి కొంతవరకు ఊరట లభిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఈ 190 జీవో ద్వారా. ఇక సింధూర్తో మసూద్ కుటుంబం చిన్న భిన్నమైపోయిందని చెప్పేసి వాళ్ళే చెప్తున్నట. ఏది జైషే మహమ్మద్ టాప్ కమాండర్ ఇలియాస్ అంగీకారం. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతూ ఉంది. ఒప్పుకున్నాడట కొడుకులు. విద్యాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్, సమీకృత గురుకులాలకు 21,000 కోట్ల రూపాయలు. ఉన్నత స్థాయి టెక్నికల్, తర్వాత డిజిటల్ విద్య కోసం మరో 9,000 కోట్ల రూపాయలు అవసరం. మొత్తం 30,000 కోట్ల రూపాయల రుణాలకు సర్కార్ ప్లాన్ చేసింది. దీనికోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, రుణాలు ఎఫ్ఆర్బిఎంలోకి రాకుండా ఏర్పాట్లు. ఇక కేంద్రం ఆమోదిస్తే అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పేసి అంటున్నారు. ఆలయాలకు భక్తులు డబ్బులు ఇచ్చేది కళ్యాణ మండపాల నిర్మాణానికి కాదు, ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా పరిగణించకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఇది ఏం చేస్తున్నారు ఇక్కడ? టీటీడీకి వచ్చినటువంటి, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడంతో పాటు ఇక్కడ యాదగిరిగుట్ట కానీ లేకపోతే పలు ఆలయాలకు వచ్చినటువంటి ఏవైతే ఆదాయం ఉంటుందో ఆదాయాన్ని దారి మళ్లిస్తూ ఉన్నారు. అంటే ఆలయ అభివృద్ధికి లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కాకుండా ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉంది ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందట. ఇక జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరో అంజన్ కుమార్ పేరిట జూబ్లీహిల్స్లో పోస్టర్ విడుదల చేసిరు, ఇక్కడ పెట్టేసిరట. తేల్చడంతో కాంగ్రెస్ డైలమా పడ్డది. పెరుగుతున్న ఆశావాహులు, ప్రచారంలో పలువురు నేతల పేర్లు ఉన్నాయంట. మాజీ ఎంపీ అంజన్ కుమార్ పలువురు పేరిట పోస్టర్లు కూడా వేసేసిరట జూబ్లీహిల్స్లో. పాల ప్యాకెట్లకే డబ్బులు లేవు, 3 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తాం? గ్రూప్ 1 ర్యాంకర్లపై అసత్య ప్రచారం వద్దు, వారి జీవితాలను రాజకీయం చేయొద్దు. అంబిందెవరు, కొన్నదెవరు, ఆధారాలేవి, సమాజంలో తిరగలేకపోతున్నామని చెప్పేసి గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కొంతమందికి నిజంగా కూడా అట్లా పాపం నిజాయితీగా ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొంతమంది దొంగతనంగా కొన్న వాళ్ళు, దొంగతనంగా అక్రమాలు జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాటి సంగతి కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇక హెచ్ఎండిఏలో 2 రీజియన్లు అంట. ఔటర్ను సరిహద్దుగా చేసుకొని కోర్ అర్బన్, సబర్బన్గా విభజన. తాజాగా వీటికి జాయింట్ కమిషన్లు వేస్తున్నట. అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు? మనం అనుకున్నాం కదా. ఏం చేస్తున్నారు? కాకర్తి ఎక్కడుందో గుర్తించకుండానే ఊహల. స్థపతి నాగిరెడ్డి ప్రతిపాదన ఆశ్చర్యకరం. కొండపల్లి సీమలో కాకతీయం కథనంపై చరిత్ర పర్యవేక్షణ వేదిక స్పందించింది. మొత్తం మీద ఏమవుతుందంటే ఇక్కడ కాకతీయులకు చరిత్రకు సంబంధించి ఆధారాలన్నీ కూడా, మూలాలన్నీ కూడా కాకతీ గుండన ఎక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నాడు లేకపోతే ఏపీలో ఉన్నాడు అని చెప్పేసి కథలు చెప్తా ఉన్నారు. ఇది కాదు. మరి నేలకొండపల్లి ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్నదో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నేలకొండపల్లిలో ఆధారాలు లభిస్తూ ఉన్నాయి కదా, మరి మా వాళ్ళని తీసుకుపోయి మీ వాళ్ళని ఎట్లా చెప్పుకుంటారని చెప్పేసి అడుగుతూ ఉన్నారంట. దానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. నిజంగా గతంలో కూడా ఏది
ఎవరు? బమ్మెరపోతన్న తెలంగాణ వాడనంటే లేదు మావాడే ఒంటిమిట్ట దగ్గర ఉన్నటువంటి బమ్మెరలో జన్మించిందని చెప్పేసి ఒక కథలు చేసుకొచ్చారు. కాదు ఇక్కడ ఉన్నటువంటి భాష, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత అక్కడ భాగవతంలో వాడినటువంటి పదజాలం ఇవన్నీ కూడా మొత్తం కూడా వివరించి ఇవన్నీ కూడా బయటకు తీసి చెప్పాల్సి వచ్చింది. అప్పుడు బమ్మెరపోతన్న తెలంగాణ వాడు ఇక్కడ ఏది జనగామ జిల్లాలో ఉన్నటువంటి బమ్మెర గ్రామంలో జన్మించుడని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు మళ్ళా ఏది కాకతీయులకు సంబంధించినటువంటి ఆధారాలు, మొట్టమొదటి ఆధారాలు దొరుకుతున్నాయి, మేము ఆంధ్రాలో దొరుకుతున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నట. అటువంటి మానుకోరి, లేకపోతే తీసి గుంజి కొట్టాలి ఒక్కొక్కరిని కొడుకుని. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. అప్పుడు ఇప్పుడు బీసీల కొరిగిందేం లేదు. నైజాం విముక్తి నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా ఇదే పరిస్థితి. భూములు, వ్యాపారాలు, రాజకీయం అన్ని అగ్రవర్ణ కబంధ హస్తాల్లోనే. గ్రామాల్లో పటేల్ పటివారీ వ్యవస్థ మాత్రమే పోయింది. ఏం జరిగింది? కానీ రెడ్లు వెలువల ఆధిపత్యం పదిలంగానే ఉంది. అగ్రవర్ణాల చేతుల్లోనే రాజకీయం, పరిపాలన కూడా. ఇక ప్రధాన పార్టీలో ఆ వర్గాలది పెత్తనం. 78 ఏళ్లుగా ఇదే పరిస్థితి. రాష్ట్రం వచ్చిన బీసీలది ఇదే దుస్థితి. అందుకే సబ్బండ బీసీ కులాల స్వావలంబన కోసమే బీసీల కొత్త పార్టీ అని చెప్పేసి ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది శనార్థి తెలంగాణలో. ఎన్నో తరాల కళ బీసీ పార్టీ. ఇప్పటికీ ఎంతోమంది వచ్చారు, కానీ పోరాటం చేయలేక వెనకడుగు వేశారు. తీన్మాన్ మల్లన్న బీసీ పార్టీని స్వాగతిస్తున్నాం. బీసీ బిడ్డ బస్వరాజ్ రజక అని చెప్పేసి చాలామంది కూడా, కొన్ని వేలాది మంది బీసీ నాయకులన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఈ సంఘాలకు అతీతంగా మొత్తం కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. మేమంతా కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి, బీసీ పార్టీతో కలిసి పనిచేస్తాం, తీన్మాన్ మల్లన్నతో కలిసి పనిచేస్తామని చెప్పేసి అందరూ కూడా అంటా ఉన్నారు. నిజంగా ఒక శుభపరిణామం ఇదంతా కూడా. బీసీ పార్టీ కోసం నేతల ఎదురుచూపులు. బీసీ పార్టీలో చేరాలని ఏకపక్షంగా నిర్ణయం. బీసీ సీఎంను చూడాలనుకుంటున్న ప్రజలు. జనాభాలో బీసీలదే అగ్రస్థానం. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని పిలుపు. ఇక బీసీలోని అన్ని కుల సంఘాలు, ఉపకులాలు ఒకే తాటిపైకి రావాలని చర్చ జరుగుతూ ఉంది. అన్ని పార్టీల నుంచి సీట్లు ఆశిస్తున్న నేతలు అవకాశాలు దక్కకుంటే బీసీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుంటారట. ఏం చేస్తారు పార్టీలు? ఎవరి చేతులు ఉంటున్నాయి? ఎవరు టికెట్లు ఇస్తున్నారు అంటే కొంతమందే ఇస్తున్నారు. మరి ఆ కొంతమంది టికెట్లు ఇస్తే బీసీలకు ఇస్తారా టికెట్లు అంటే? లేదు మా వాళ్ళకి అంటున్నారట. మరి మీ వాళ్ళకి అయినప్పుడు, మీ పార్టీలు మీ చేతిలో ఉన్నప్పుడు, అగ్రవర్ణ పార్టీలు అయినప్పుడు అగ్రవర్ణాలకే టికెట్లు ఇస్తున్నప్పుడు మరి మా పరిస్థితి ఏందని చెప్పేసి బీసీలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి మేమే పార్టీ పెట్టుకుంటే బీసీల పార్టీ, బీసీలకు న్యాయం జరుగుతుంది 100%. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని పోతే 100% రాజ్యాధికారం సాధ్యమవుతుంది. కాబట్టి బీసీ పార్టీ ఆవిర్భవిస్తూ ఉంది. ఇవాళ శుభదినం. తరాలు మారుతున్నాయి, కానీ బీసీల తలరాతలే మారడం లేదు. జీవితాలు మాత్రమే బీసీలవి, కానీ వారి జీవన రేఖలను దశాబ్దాలుగా నిర్దేశిస్తున్నది మాత్రం ఓసీలే. గుప్పెడి మంది ఉన్న ఓసీలు గంపెడు మందున్న బీసీలను అనాదిగా శాసిస్తున్నారు. వారిని రాజకీయ బానిసలుగా మార్చేసుకుంటున్నారు. ప్రభుత్వ పరిపాలన, రాజకీయం, భూములను వారి గుప్పెట్లో పెట్టుకొని బీసీలను మాత్రం రాజకీయ కట్టుబానిసలుగా మార్చుకొని అగ్రకులాలు రాజ్యాధికారంలో కీలక భూమిక పోషిస్తున్నారు. అయితే నైజాం స్టేట్లో శతాబ్దాల పాటు నిజాంలకు జాగీర్దారుగా ఉన్నోళ్ళు రెడ్లు, వెలమలే. నిజాం ప్రభు 226 సంవత్సరాల పాటు పాలించారు. వీరికి శతాబ్దాల పాటు సామంత రాజులు, దొరలుగా పనిచేసింది రెడ్లు, రావులు మాత్రమే. అయితే వీరి కాలంలో 100 ఎకరాల భూములు ఆయా గ్రామాల్లో రెడ్లు, రావుల చేతుల్లో ఉండేవి. కానీ 1948లో నైజాం స్టేటుకు నిజాం ప్రభువుల నుంచి విముక్తి లభించింది. అయితే అప్పట్లో నిజాం రాజరికపు బెడదైతే పోయింది, కానీ రెడ్లు, రావుల సామంత రాచరికపు పోకడలు మాత్రం పోలేదు. తెలంగాణలో బీసీలకు జనాభా దామాషన రాజ్యాధికారమే కనీస భాగస్వామ్యం దక్కలేదు. నిజాం కాలం నాటి మాదిరే తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ రూపంలో గ్రామాల్లో రాజరిక పెత్తనమే సాగింది. అత్యధిక శాతం జనాభా ఉన్నటువంటి బీసీలు మాత్రం అదే అనాది పద్ధతుల్లో అగ్రకుల నేతలకు ఓట్లేసే యంత్రాలుగా మారిపోయారు. నైజాం స్టేట్ అంతరించిన తర్వాత నిజాం ప్రభువుల పేరున గల భూములు తెలంగాణలో రెడ్లు, రావుల పేర్ల వశమైపోయాయి. వాస్తవానికి ఇక్కడే బీసీలకు తీరని నష్టం జరిగింది. భూములన్నీ రెడ్లు, రావుల వశం కాగా రాష్ట్ర జనాభాలో మెజార్టీ వర్గాలైన ముదిరాజులు, మున్నీరు కాపులు, పద్మశాలీలు, గొల్లకుర్మ, గౌడ్సు, ఇతర బీసీ కులాలకు ఎకరం భూమి కూడా దక్కకపోవడం గమనార్హం.
అన్ని సంపదలు సృష్టికి ప్రధాన మూలబిందువు భూమి అయినందున ఆ భూములు అగ్రవర్ణాల చేతుల్లోకి వెళ్లడంతో వారి చేతుల్లోకి రాజ్యాధికారం వెళ్ళింది. దీంతో నైజాం రాజ్యం అంతరించినప్పటికీ తెలంగాణలో అగ్రవర్ణాల ఆధిపత్యం మాత్రం పోలేదు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని, సబ్బండ కులాలు బాగుపడాలంటే రాష్ట్ర సాధన ఒక్కటే మార్గమని కోణంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఉద్యమంలో బీసీలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ వస్తే తమ జనాభా దామాషా ప్రకారం న్యాయం జరుగుతుందని భావించారు. ప్రత్యేక రాష్ట్రోద్యమంలో కీలక భాగస్వామిగా మారారు. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా బీసీలకు పెద్దగా ఒరిగిందేం లేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా 1948కు ముందు వెనుక పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజకీయం, పరిపాలన, ఇతరత్ర అన్ని రంగాల్లో ఓసీలదే అగ్రభాగమైంది. వాస్తవానికి రాష్ట్ర సాధన తర్వాత జనాభాలో 60% ఉన్న బీసీలకు వారి పాపులేషన్కు అనుగుణంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం దొరుకుతుందని భావించారు. కానీ తొలి 10 ఏళ్ల పాలన మొత్తం వెలమల చేతుల్లో ఉండగా ప్రస్తుతం పాలన రెడ్ల చేతుల్లోకి వెళ్ళింది. బీసీలకు మాత్రం సమన్యాయం జరగలేదు. తెలంగాణలోని సబ్బండ బీసీ కులాలకు తీరని అన్యాయమే జరుగుతోంది. జనాభాలో కేవలం 15% ఉన్న అగ్రకులాలు ఇప్పటికీ అన్నింటా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. పత్రిక, సినీ, ఫార్మా, ఐటీ, నిర్మాణ, హాస్పిటల్స్, రాజకీయ రంగాల్లో అగ్రవర్ణాలే అజమాయిషీ చెలాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శతాబ్దాలుగా అన్ని రంగాల్లో తీవ్ర అణచివేతకు గురవుతున్నటువంటి బీసీలు ఇకనైనా మేలుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బీసీలు ఇన్నాళ్ళు అగ్రకులాలు పెట్టిన పార్టీల్లో ఉంటూ వారికి దాసోహం అనాల్సి వచ్చింది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏనాడు జనాభా దామాషన బీసీలకు దక్కాల్సిన పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. గత పరిస్థితులనే కంటిన్యూగా కొనసాగించాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా బీసీల కోసం ఒక పార్టీ ఏర్పాటు అవసరమనిపించింది. అందుకే సబ్బండ బీసీ కులాల హక్కుల కోసం ఎమ్మెల్సీ తీన్మార్మలన్న చాన్నాళ్లుగా గట్టి పోరాటం చేస్తున్నారు. వారి జనాభా దామాషన ఆయా కులాలకు రాజ్యాధికారంలో దక్కాల్సిన హక్కుల కోసం ఫైట్ చేస్తున్నారు. అగ్రకుల పార్టీల ద్వారా బీసీలకు ఎన్నటికీ న్యాయం జరిగే పరిస్థితి లేదనే నిర్ణయానికి వచ్చారు మల్లన్న. అందులో భాగంగానే సమస్త బీసీ కులాల సంఘటితంతో ఇవాళ బీసీ పార్టీ ప్రకటనను చేస్తున్నారు. 1948 సెప్టెంబర్ 17న నైజాం రాజరికం నుంచి విముక్తి లభించినందున ఇదే రోజు బీసీ పార్టీ ప్రకటన ద్వారా అగ్రవర్ణ రాజరికపు వాసనల నుంచి విముక్తి కల్పించాలని భావిస్తున్నారు. అందుకనే బీసీ పార్టీ ఇవాళ ఆవిర్భవిస్తూ ఉంది హోటల్ తాజ్ కృష్ణ వేదికగా బంజారా హిల్స్లో ఉదయం 11 గంటలకు. కాబట్టి బీసీల చైతన్యం పూర్తిగా అయినరు. కాబట్టే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కూడా కొంతవరకు మార్పు కనిపిస్తూ ఉంది. ఇక ఆర్ఐ వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం, తన ఆటోను తగలబెట్టుకున్న వైనం. ఇక తాత ఇనాం భూమిని తన పేరును మార్చేందుకు 15,000 రూపాయలు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ సాహత్ అంట. ఆర్డీఓ కార్యాలయానికి ఆఫ్లైన్ దసరాని పంపాలంటే పైసలు ఇవ్వాలని చెప్పేసి పట్టుబట్టిండట. ఆర్ఐ టార్చర్ తట్టుకోలేక 5,000 రూపాయలు ఇచ్చిన బాధితుడు శంకర్. అయినా మరో 10,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని ఆర్ఐ డిమాండ్ చేసినట. డబ్బులు ఇచ్చుకోలేక శంకర్ కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో బస్వాయిపల్లిలో ఘటన. చూసుకోలేక పైసలు 10,000 రూపాయలు ఇవ్వలేక, అక్కడ లంచం ఇవ్వలేక పాపం ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది కదా. పరిస్థితి బీసీల పరిస్థితి ఇట్లున్నది. మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దు, వ్యవస్థలపై నమ్మకం కోల్పోయే పరిస్థితి తేవద్దు, పరీక్షలు మళ్ళీ రాయాలంటే ఎంతో ఖర్చు పెట్టాలి. గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రుల ఆవేదన. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైనరు. ఇక నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్ బాలికను రేప్ చేసిన వృద్ధుడికి 23 ఏళ్ల జైలు శిక్ష, 40,000 రూపాయల జరిమానా. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రకటించింది. ఇక ఐఓ ప్రాసిక్యూషన్ బృందానికి ఎస్పీ అభినందనలు చెప్పారు. రాష్ట్రంలో అసమర్థ పాలన అని చెప్పేసి అంటున్నాడు కేటీ రామారావు. నాలాలో కొట్టుకుపోయిన 3 మృతదేహాలను 3 రోజులైన వెలికి తీయలే. ఎస్ఎల్బీసీ మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేదు. బాధిత కుటుంబాల ఆవేదన కాంగ్రెస్కు వినిపించడం లేదా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ నువ్వనవై తీయరాదే రామన్న. ఇక 16,000 మంది విదేశీయుల బహిష్కరణ. మాదక ద్రవ్యాల ముఠాపై కేంద్ర ప్రభుత్వం భారీ చర్యలు తీసుకుంది. ఎన్సీబీ నివేదిక ఆధారంగా హోంశాఖ నిర్ణయం. జాబితాలో బంగ్లాదేశ్, నైజీరియా, మయన్మార్ దేశస్తులు ఉన్నారంట. ఇక న్యూయార్క్ టైమ్స్పై 1.32 లక్షల కోట్ల రూపాయల దావా. అతి చెడ్డ న్యూస్ పేపర్ అంటూ ట్రంప్ ధ్వజమెత్తిండు. రాజకీయంగా, వ్యక్తిగతంగా తనపై తప్పుడు ప్రచారం చేసిందని ఫైర్ అయ్యిందట. ఎవరు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గతంలో ఆ పత్రికకు స్వేచ్ఛ ఇచ్చారని ఆగ్రహం. ఇక ఏబీసీ తర్వాత సిబిఎస్ ఛానళ్ళు తనతో సెటిల్మెంట్లు చేసుకున్నాయని చెప్పేసి చెప్పాడట ట్రంప్. మరో రెడ్డికి పదవి. చూసుకోయిగా ఏమైంది?
ఇక్కడ సలహాదారుగా మళ్ళీ తీసుకున్నారు ఒక రెడ్డి. ఎందుకంటే రిటైర్మెంట్ అవుతారు 2 ఏళ్ళు అయితే దగ్గరికి వచ్చింది. ప్రభుత్వ సలహాదారుడిగా ఎన్వీఎస్ రెడ్డి నియామకం. 2 ఏళ్ల పాటు పదవిలో ఉండనున్న రెడ్డి మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్కు అదనపు బాధ్యతలు. పలువురు ఐఏఎస్ అధికారుల సైతం బదిలీ. సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేసిండ్రు. వసతులు లేని ట్రిబ్యునల్స్ ఎందుకు? సౌకర్యాలు కల్పించలేకపోతే ట్రిబ్యునల్స్ రద్దు చేయండి. వసతులు లేని వల్లే రిటైర్డ్ జడ్జీలు ట్రిబ్యునల్స్లో పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు అని చెప్పేసి కేంద్రంపై సుప్రీంకోర్టు గరంగరమైంది. రోడ్డుపైనే మహిళ ప్రసవం అంట, పాపం దారుణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బట్టిగూడెంలో గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు వచ్చినాయంట. గ్రామానికి లేని రోడ్డు మార్గం, రోడ్లు లేవు ఇప్పుడు చాలా ఊర్లకు. దారుణంగా ఉంది పరిస్థితి. ఇక ఆయన కేసీఆర్ ఏం చెప్పిండు అప్పుడేమో, ఇప్పుడు ఏవైతే ఏజెన్సీ ఏరియాలు ఉంటాయో ఏజెన్సీ ప్రాంతాల్లో అడవుల్లో ఉన్నటువంటి బిడ్డల కోసం మేము హెలికాప్టర్ అంబులెన్స్లు పెడతామన్నాడు. అరే సరిగ్గా రోడ్ వేస్తే సరిపోతున్నాడు ఆయన అంటే హెలికాప్టర్ అంబులెన్స్ల కాడికి పోయింది ఆయన. ఏది లేదు ఇప్పుడు పరిస్థితి ఇట్లా. డోలీలో మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు మార్గ మధ్యంలో రోడ్డుపైనే ప్రసవించిందట పాపం మహిళ. దారుణం అసలు. ఇక గన్స్ డౌన్ అని చెప్పేసి ఆయుధాలు వదిలేస్తామని చెప్పేసి ఇక్కడ ఎవరు మావోయిస్టులు చెప్తున్నారంట. కాంగ్రెస్ నేత మధు యాష్కి అస్వస్థత. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు వచ్చి కుప్పకూలిన మధు యాష్కి గౌడ్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో తరలించారంట. చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మధు యాష్కి కొంచెం అనారోగ్యం వచ్చిందంట, ఆయనని హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. ఇక పోరాటాల ఫలితమే సెప్టెంబర్ 17 విముక్తి అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు సకినాల సుధాకర్ పటేల్. అది అయిపోయినట్టుంది, పోలీసులు అయిపోయినట్టుంది. ఇక నేటి మాట చూసుకుంటే ఉద్వేగభరితం. ఆనంద క్షణాల మధ్య ఓ రాజకీయ పార్టీ బీసీల కోసం పురుడు పోసుకుంటుంది. ఎన్నో ఏళ్ల అణచివేత అన్యాయాన్ని నిలదీసేందుకు అవతరించబోతుంది. తీన్మాన్ మల్లన ఆధ్వర్యంలో బహుజనుల గొంతై పేదోళ్ల ఊపిరై ఆత్మగౌరవాన్ని నిలబెట్టే రాజకీయ పార్టీ బీసీలకు అండగా నిలవనుంది. అగ్రకులాలు ఎన్ని కుట్రలు చేసినా రాజ్యాంగం కల్పించిన హక్కులతో ఓ పార్టీ రాబోతుంది. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కొనేందుకు బీసీల వెనుకబాటుతనాన్ని తిప్పుకొట్టేందుకు అన్ని కులాల ఐక్యతను చాటి చెప్పేందుకు గాలిలో రెపరెపలాడుతున్న ఆత్మాభిమానం నింగికి తాకుతుంది. బీసీ ప్రజలకు ఓ భరోసానిస్తూ అగ్రకులాల పార్టీలను బొందబెట్టేందుకు నిజాలను నిగ్గు తేల్చే ఉద్యమం రాజకీయ పార్టీగా నామకరణం చేసుకోబోతోంది. ఇక కత్తులతో యుద్ధం చేసుడు కాదు, ఓట్లతోనే పోరాటం చేసే దమ్మున్న రాజకీయ పార్టీ సెప్టెంబర్ 17న అవతరించబోతుంది, ఇవాళ అవతరిస్తుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఒక నేటి మాట రాసిండు బీసీల పార్టీకి సంబంధించి. బీసీల పార్టీ మొదటి నేత పెరియార్ ఈవి రామస్వామి నాయర్ అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండ్రు డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్. మొత్తం మీద పెరియార్ రామస్వామి నాయర్ నిజంగా కూడా ఈయన చేసినటువంటి పోరాటం అంటే ఇక్కడ తమిళనాడులో మొత్తం కూడా ఒక రకమైనటువంటి సారూప్యాన్ని తీసుకొచ్చిండు, ఒక భావజాలాన్ని వ్యాప్తి చేసిండు. ఇక్కడ కావాల్సింది ఏం కావాలి, భావజాల వ్యాప్తి జరగాలి అని చెప్పేసి చెప్పడం ద్వారా ఇప్పుడు బీసీల ప్రభుత్వం అక్కడ తమిళనాడులో మొత్తం కూడా బీసీలే అధికారంలో ఉంటారు. మెజారిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో అంటే అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మొత్తం బీసీలే ఉంటారు. 5గురు ఉన్నట్టు ఎమ్మెల్యేలు ఆడ మొత్తం టోటల్గా ఎవరు ఓసీలు. ఎక్కడ తమిళనాడు రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి కూడా బీసీనే, స్టాలిన్. ఇట్లా ఇదంతా రావడానికి కారణం ఏంటంటే పెరియార్ రామస్వామి నాయర్ చేసినటువంటి పోరాటం. ఆయన చైతన్యం తీసుకొచ్చిండు. అయితే ఇక్కడ గుడులు కట్టడం కాదురా ఆయన, అసలు యాక్చువల్గా బడులు నిర్మించాలి, తర్వాత ఇక్కడ మొత్తం కూడా ఒక సామాజిక మార్పు జరగాలి. ఇదంతా జరగాలంటే ఏం జరగాలని చెప్పేసి ప్రత్యేకంగా ఆయన అటువంటి పోరాటం చేసిండు. కాబట్టి ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో బీసీల జెండా ఎగురుతూ ఉంది అక్కడ. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏమేమంటుందో చూద్దాం. ఆయుధాలు వదిలేస్తాం, మావోయిస్టు సంచలన నిర్ణయం. సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తాం. ఈ అంశంపై పార్టీ సహచరులతో చర్చించుకుంటాం. 30 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించండి. కేంద్ర హోంమంత్రి లేదా ప్రతినిధులతో చర్చలకు సిద్ధం. వీడియో కాల్ ద్వారానైనా సంప్రదింపులు జరపాలి. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విడుదల చేసిండ్రు మావోయిస్టులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. విద్యుత్ ఏడీఈ అక్రమార్జన 200 కోట్లు అని చెప్పేసి ఒక దాంట్లో 150 రాసి, ఒక దాంట్లో 100 కోట్లు రాసిరు, 200, 300 రాసిరు, 300 కోట్లు రాసిరు. ఈ పాపం ఎవరిది? అవినీతి ఏడీఈ వెనుక గట్టి మంత్రి, బదిలీ వేటు పడినా కాపాడిన అమాత్యుడు మంత్రి ఉన్నాడంట. మరి ఎవరో గతంలో బిగ్ బ్రదర్స్కు షాక్ ఇచ్చిన ఏడీఈ ఫ్లాట్ కరెంట్ కనెక్షన్కు లంచం అడిగిందట. దీంతో బదిలీ వేటు వేయించిన బిగ్ బ్రదర్స్ మంత్రి సిఫారసుతో మళ్ళీ రంగంలోకి. మొత్తం వ్యవహారంపై చిర్రెత్తిన ముఖ్య నేత. ఆ నేపథ్యంలోనే ఏసీబీ దాడి జరిగిందని చెప్పేసి అంటున్నారు.
అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సహా 11 చోట్ల తనిఖీలు చేసిరు. బినామీకి చెందిన ఇంట్లో 2,18,00,000 రూపాయలు దొరికినాయట. పెద్దగా చేసిరంటే మరి వాళ్ళకు ఇట్లా ఆమెకు కొంచెం మంచిగా అనిపిస్తే వేస్తుంది ఆమె ఇట్లా. కాకపోటు వేస్తలేదు ఈ మధ్యలో, ఏమైందో మరి. నాడు ఎగదోసి నేడు ఎగవేసి ఫార్మాపై కాంగ్రెస్ దగా, త్రిబులార్పై కోమటిరెడ్డి ధోకా. ఇక త్రిబులార్ అయ్యేదా పోయేదా అని చెప్పేసి అప్పుడు కోమటిరెడ్డి అన్నట్టుగా ఒక కార్టూన్ కూడా వేసింది ఈమె. ఇక మెట్రో ఎండీగా సర్ఫరాజ్, ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి, పలువురు ఐఏఎస్ల స్థానచలనం అని చెప్పేసి ఒక వార్త. అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య, సాగు కలిసి రాకపోవడంతో తీవ్ర మనస్తాపం. వరంగల్, సిరిసిల్ల జిల్లాలో విషాదం. ఇక ఈ నగరానికి ఏమైంది? గోనె సంచిలో మహిళ మృతదేహం, చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద పడేసి వెళ్ళిన దుండగులు. ఇక కిస్మత్పుర బ్రిడ్జ్ వద్ద యువతి డెడ్ బాడీ కనిపించిందంట. ఒంటిపై బట్టలు లేని స్థితిలో గుర్తింపు, లైంగిక దాడి చేసి చంపేసిండ్రని చెప్పేసి అనుకుంటారట. యాచకురాలిపై లైంగిక దాడి, సాగర్ రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఘటన. మొత్తం అన్ని క్రైమ్ వార్తలు. ఇక కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగం, సర్కార్ అసమర్థ విధానాలతో కుప్పగూరిన ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి కేటీ రామారావు మాట్లాడుతున్నాడు. నా యావదాస్తిని అమ్మి అయినా బీఆర్ఎస్ని గెలిపిస్తా, భద్రాచలం నేత నరసింహమూర్తి ఉద్వేగ ప్రకటన అంట. యావదాస్తి అమ్మాల్సిన అవసరం ఏం లేదు, మస్తు పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, బీఆర్ఎస్ల దగ్గర 1000 కోట్లు ఉన్నాయి అకౌంట్లో. అందరికంటే ఎక్కువ ప్రాంతీయ పార్టీలలో మస్తు పైసలు ఉన్న పార్టీ ఏదైనా దేశంలో ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. పైసలు ఉన్నాయి, ఏమైనా కావాలనుకుంటే తెచ్చుకోరి. ఇక జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో మళ్ళీ ముసలం అని చెప్పేసి నానా తంటాలు పడి అజారుద్దీన్ తప్పించిన సీఎం వర్గం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇట్లా వేసుకొస్తానమాట. ఈమె రీఎంబర్స్మెంట్ 50% ఎగ్గొట్టుడే. కాలేజీలో ఒక కోర్సులో ఎన్ని సీట్లున్నా 240 సీట్లకే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుందంట. ఇగో ఇది కూడా బంద్ చేయాలి. ఇగో ఈ పని వీళ్ళంతా కూడా చేసారు. మళ్ళీ ఏమైందంటే కేసీఆర్ ఉన్నప్పుడే రెండు సంవత్సరాల ఫీజు రీఎంబర్స్మెంట్ రాలే, అట్లే బకాయి పెట్టిపోయాడు ఆయన కాక. ఇప్పుడు మళ్ళీ రాసుకొస్తుంది ఈమె. కాకపోతుందంటే 100% విద్యార్థులకు మాత్రం న్యాయం జరగాల్సిందే. విద్యార్థుల పక్షాన ప్రభుత్వం ఈ విషయం మీద 100% ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేసి కళాశాలను ఎక్కువ ఏర్పాటు చేస్తే అయిపోతుంది, కానీ ఇక చేస్తట్లేరు కాబట్టి ఇదని వేయరని. ఆగిన ఆరోగ్యశ్రీ మంగళవారం అర్ధరాత్రి నుంచి సేవలు బంద్ చేసిరట. చూసుకోయిగా. కడియం రాజీనామా చేయి, బీఆర్ఎస్ అభ్యర్థి కాబట్టే ఓటేసి గెలిపించిన అని చెప్పి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే శ్రీహరికి పోస్ట్ కార్డు పంపిన మహిళా ఓటరు. నీకు కూడా పంపుతారు, రామన్నకు పంపుతారు, అక్కడ గజ్వెల్ల అక్కడ కాకకు కూడా పంపుతారు, కేసీఆర్కి కూడా. నువ్వు కూడా రాజీనామా ఎందుకు నువ్వు ఫామ్ హౌస్లో కూర్చొని పాడైతివి, కనీసం వచ్చి ఏమైనా పరిపాలన చేస్తావు, ఏమైనా మా గురించి పట్టించుకుంటావు, మా గురించి కొట్లాడతావు అనుకుంటే నిన్ను గెలిపిస్తే గిట్లా చేస్తావు అని చెప్పేసి పబ్లిక్ అనుకుంటారట. మరి మీరు కూడా రాజీనామా చేస్తే మంచిగా ఉంటుందేమో, ఆలోచించరు ఒకసారి, మంచిగా ఉంటుంది. మొత్తం మీద ఇవాళ బీసీలకు ఒక సువర్ణాధ్యాయం ప్రారంభం కానుంది. బీసీల పార్టీ, ప్రత్యేకంగా బీసీలకు సంబంధించి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలు లేవు. కాబట్టి బీసీల కోసమే ఒక పార్టీ రాబోతూ ఉంది తీర్మాన్ మల్లన ఆధ్వర్యంలో. కాబట్టి హోటల్ తాజ్ కృష్ణ బంజారాహిల్స్లో ఇది ఆవిర్భావ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఉంటుంది.